पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। ध्येयमन्त्रः। पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम्। संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहम्। संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम्। संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरम्। वन्दे संस्कृतमातरम्। अस्तु, धन्यवादाः। ఐదవ పాఠం తీయండి. ఐదవ పాఠంలో నా పుస్తకంలో 95 అంటే మీ దాంట్లో 93. సూక్తి. క్రియాసిద్ధిః సత్వే భవతి మహతాం నోపకరణే. క్రియాసిద్ధిః సత్వే భవతి మహతాం నోపకరణే. ఇక్కడ కేవలం స్ప్లిట్ ఉన్నది నా ఉపకరణే, నోపకరణే. అక్కడ ఒక్క చోటే అంటే పద విభాగం చేయడానికి ఉంది, మిగతావన్నీ విడివిడి పదాలు. సో క్రియాసిద్ధిః సత్వే భవతి మహతాం నా ఉపకరణే అని అర్థం. ఏమిటి దీని బాధ? క్రియాసిద్ధి అంటే కార్యసిద్ధి, అంటే మనం తలపెట్టిన కార్యక్రమములు ఏవైతే పూర్తి అవడము, లేకపోతే అవన్నీ కంప్లీట్ గా అంటే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వడము. ఓకే, సో అది ఎక్కడ దేంట్లో ఉంటుంది అంటే అది మహతాం. ఎవరికిది? మహతాం అంటే గొప్పవారికి. గొప్పవారికి క్రియాసిద్ధి, కార్యసిద్ధి అనేది దేంట్లో ఉంటుందిట? సత్వే. మనం సత్తువ అంటాం కదా. సత్తువ అంటే అర్థం ఏమిటి? కేపబిలిటీ, శక్తి, సామర్థ్యము. సో సత్వం అంటే అదనమాట అర్థం. సత్వం, సత్వే అంటే దాని యందు అని అర్థం అనమాట. సో సత్వే భవతి అంటే వాళ్ళ యొక్క సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుందిట గాని, దాంట్లో ఉంటుందిట గాని ఉపకరణే నా అంటే టూల్స్ మీద వాటంటే దానికి ఏ రకమైనటువంటి సదుపాయాలు ఉన్నాయి, ఏ రకమైన పరికరాలు. టూల్ అంటే ఏంటి? పరికరం. ఉపకరణం అంటే పరికరం. సో వీటి మీద ఆధారపడి ఉండదు. అర్రే నా దగ్గర అది లేదు, ఆ పుస్తకం లేదు, లేకపోతే నాకు కూడా స్టేట్ ర్యాంక్ వచ్చేది. అయ్యో మా ఇంట్లో ఏసీ లేదు, వేడికి చదవలేకపోయాను నేను, అందుకని రాలేదు. లేదు, ఇట్లాంటి సాకులు చెప్తారు కదా స్టూడెంట్స్ యూజువల్ గా. అంటే మీరు కదా పిల్లలు చెప్తూ ఉంటారు కదా, నాకు లేదు, వాడికి అలా కుదిరింది, నాకు అలా కుదరదు అని చెప్తూ ఉంటారు పిల్లలు. సో యాక్చువల్ గా కార్యసిద్ధి అనేది ఇదివరకు చెప్తూ ఉండేవారు కదా, మా గొప్ప గొప్ప వాళ్ళందరూ స్ట్రీట్ లైట్స్ కింద కూడా కూర్చుని చదువుకునేవారని. ఒకప్పుడు కరెంట్ ఎక్కడుంది, అప్పుడు గొప్ప వాళ్ళే లేరా? సో ఇట్లా ఉపకరణ, ఇది ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నా. సో ఈ ఉపకరణాల మీద ఆధారపడి ఉండదుట వాళ్ళు చేసే పనుల యందు వాళ్ళకి లభించేటటువంటి సాఫల్యత అనేది వాళ్ళకి వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాల మీదే. సత్వం అంటే అది వాళ్ళ యొక్క సొంత స్వశక్తి ఏదైతే ఉందో దాని మీద ఆధారపడి ఉంటుంది తప్ప
ఎక్కడో ఎవరో ఇస్తారు, ఏదో ఉపకరణం మన దగ్గర ఉంటుంది, ఓ పరికరం ఉంటుంది, ఒకటేదో కంప్యూటర్ ఉంది, లేకపోతే ఇంకా ఇలాంటి ఫిజికల్ ఆర్ ఇంకెనీ టైప్ ఆఫ్ ఉపకరణాల మీద వాళ్ళది కార్యసిద్ధి అనేది డిపెండ్ అయి ఉండదు అనేది ఆ సూక్తి యొక్క తాత్పర్యము. రైట్? ఇవాళ ఇక్కడ మనకి తెలుగులో కానీ, ఇంగ్లీష్‌లో కానీ ఇవన్నీ జనరల్‌గా మనము టెన్సెస్ అంటే కాలాలు అనేవి ఏవైతే ఉన్నాయో వర్తమాన, భూత, భవిష్యత్ కాలాలని మాత్రమే మనకు తెలుసు. రైట్? వాటిల్లోనే మనం కొంచెం అటు ఇటుగా మార్చినట్టుగా చెప్తూ ఉంటాము. అంతవరకే తెలుస్తాయి. యాక్చువల్‌గా దీంట్లో ఇది కూడా ఉంటుంది. బట్ దాన్ని ఆ రకమైన కాలము అని డిఫైన్ చెయ్యము చాలా చోట్ల. సంస్కృతంలో ఇప్పటివరకు మీకు వర్తమాన కాలము అన్నాము. నెక్స్ట్ భూతకాలము అని చెప్పాము. వర్తమాన కాలం అంటే ప్రస్తుతం జరుగుతున్నది. భూతకాలము అంటే ఆల్రెడీ జరిగిపోయిన క్రియ అన్నాము. భవిష్యత్ కాలం నెక్స్ట్ లెసనో, ఆ నెక్స్ట్ లెసన్‌లోనో చెప్తారు. ఇప్పుడు చెప్తున్నది ప్రేరణార్థకము అంటారు. ఆజ్ఞ ప్రేరణార్థకము అంటారు. ఓకే. ఆజ్ఞ ప్రేరణార్థకము అంటే అర్థం ఏమిటి? ఇదేదో అటు భూతకాలానికి గాని, ఇటు వర్తమాన కాలానికి గాని, అటు భవిష్యత్ కాలానికి గాని చెందింది కాదు. ఇది మూడిట్లోనూ చెందింది కాదు. ఇది ఏమిటి ఆజ్ఞ, ప్రేరణ అంటే అర్థం ఏమిటి? అనుమతి ఇవ్వడం. అంటే అనుమతి అంటే అదేదో నువ్వు చెప్తేనే మనం చేస్తారు అన్నట్టు కాదు. నువ్వు ఈ పని చెయ్యి అని చెప్పే ఆజ్ఞ ఇవ్వడం, లేతే అనుమతి ఇవ్వడం ఏదైనా కావచ్చు. యూజువల్‌గా మనం అనుమతి అనే మాట దేనికి వాడతాము? వాళ్ళెవరన్నా రిక్వెస్ట్ చేస్తే ఓకే. పర్మిషన్ గ్రాంటెడ్ టైప్‌లో ఇస్తాం మనం. బట్ యాక్చువల్‌గా ఏదైనా కానీ అవతలి వాళ్ళ చేత పని చేయించటానికి మనం వాడేటటువంటిది ఆజ్ఞ, ప్రేరణ మనకు కూడా వర్తిస్తుందది. మనకు కూడా వర్తిస్తుందనమాట. ఎందుకంటే మనకు 3 పురుషులు గదా! ఎదుటివాడితో ప్రథమ పురుషకి అవ్వచ్చు, మధ్యమ పురుషకి అవ్వచ్చు, ఉత్తమ పురుషకి అవ్వచ్చు. ఆజ్ఞ, ప్రేరణ అంటే అర్థం ఏంటంటే, ప్రేరణ అనేది ఎక్కడొచ్చింది? జనరల్‌గా ప్రేరణ అనే మాట ఎక్కడ వాడతాము? ఎవరన్నా ఒక మంచి పని చేశారనుకోండి, వాళ్ళని చూసి ప్రేరణ పొంది మనం కూడా అలా చెయ్యాలి అనుకోవడం. రైట్? అంటే ఏంటి? అల్టిమేట్‌గా జరిగేదేంటి? వీళ్ళు కూడా ఆ పనిని చేస్తున్నారు. రైట్? సో, ఇలాంటి అర్థం గాని, లేదు ఆజ్ఞ, అనుమతి అంటే ఆజ్ఞాపించటం, నువ్వు చెయ్యి అని చెప్పటం కానీ, ఇలాంటి వాటికి గాని, ఇంకొకటి ఆమంత్రణ, ఆహ్వానించటానికి అంటే పిలవటం, ఇన్వైట్ చేయటం ఇలాంటి వాటికి కానీ స్థూల అర్థాలు ఇవి. సో, వీటికి వాడేందుకు ప్రత్యేకంగా ఒక లకారము అంటాం. ఇప్పుడు అంటే లకారం అంటే ఒక టేబుల్ చెప్తున్నాను గదా! ఆ లకారాలు ఏమిటనేవి 10థ్ లెసన్‌లో చెప్తారు మీకు. సో, ఇప్పటి వరకు మీరు చూసినవి 2 రకాల లకారాలు చూసారు. మూడవ టేబుల్ ఉంటుంది. దాన్ని లోట్ లకారము అంటారు. ముందర చదివింది ఫస్ట్‌ది లట్ అంటారు. వర్తమాన కాలంలో వాడేదాన్ని లట్ అంటారు. భూతకాలంలో వాడేదాన్ని లంగ్ అంటారు. తర్వాత ఇప్పుడు చెప్తున్నది లోట్ లకారం అంటారు. లోట్ అంటే ఆజ్ఞ, ప్రేరణ. అంటే దీనికి ఎట్లా చెప్తాము ఇప్పుడు? ఆహ్, ఆశీర్వాదాలు ఇస్తారు చూస్తూ ఉంటారు గదా మీరు. ఓకే. దీర్ఘ సుమంగళీ భవ, చిరంజీవ అంటారా? చిరంజీవి భవ లేతే ఇలాంటివంటారా? ఓకే. అట్లా ఆయుష్మాన్ భవ ఇలాంటి మాటలు వినుంటారు కదా! అలాగే శుభం భవతు అనే మాట వినుంటారు కదా! శుభం భూయాత్ కూడా ఉంది కాదంటల్లా. భవతు అనే మాట కూడా వినుంటారు కదా! ఎందుకు మనము ఏంటది శాంతి మంత్రం చదువుతాము. ఏం చెప్తున్నాము? సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు అంటున్నాం. ఈ పశ్యతు కూడా ఉంటుంది. భవతు, పశ్యతు ఇలాంటి రూపాలుంటాయి. అంటే అర్థం ఏమిటి? అక్కడ ఏం చెప్తున్నాము? సర్వే భవంతు సుఖినః అంటే అర్థం ఏంటి? సర్వే సుఖినః భవంతు అంటే అందరూ సుఖజీవులుగా ఉండుగాక అని అర్థం. ఈ ఉండుగాక అనేది ఏదైతే ఉంటుంది చూసారో మనం చెప్తాం గదా! అంటే ఏంటి? అటు ఎవరినో ఆజ్ఞాపించటం అనే కాదది. ఒక రకంగా చెప్పాలంటే ప్రేరేపించటం కూడా కాదు. అదేంటి? అలా
ఒక రకమైన దీవెన లాంటిది, ఆశీర్వాదం వచ్చినట్టుగా వస్తుంటుంది. బట్ అది ఆశీర్వాదమా అంటే ఎవరిని ఉద్దేశించింది అంటే అందరూ అట్లా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో చెప్తున్నది. రైట్. ఇట్లాంటి అర్థాల్లో వాడేటప్పుడు ఈ ఉండుగాక, చేయుగాక, చెప్పుగాక, వచ్చుగాక ఇట్లాంటివన్నీ చెప్పేటప్పుడు వాడే కాలాన్ని దీన్ని అంటే ఈ టైప్ ఆఫ్ క్రియాపదాల్ని లోట్ లకార క్రియాపదాలు అంటారు. ఇది వర్తమాన కాలానికి చాలా సిమిలర్‌గా ఉంటుంది. ఎట్లా సిమిలర్‌గా ఉంటుంది? వర్తమాన కాలం పఠతి, పఠతః, పఠంతి ఉంటుంది గదా! వీటిల్లో అక్కడ అన్ని తి ఉంటుంది. తి, తహ, అంతి అని ఉంటుంది. ఇక్కడ తు వస్తుంది. పఠతు, పఠతాం, తు, ఆం, ంతు అనొస్తుంది. అంటే పఠతు, పఠతాం, పఠంతు, పఠ, పఠతం, పఠత, పఠాని, పఠావ, పఠామ అనొస్తుంది. ఓకే. ఇప్పుడు ఇంగ్లీష్‌లో చెప్పాలంటే దీన్ని లెట్ అస్ మీట్ అంటామా? లెట్ అస్ మీట్ అంటే మనం కలుద్దాం అనే ఉద్దేశంలో మనం మామూలుగా చెప్పేయడం అలా చెప్తాం మీనింగ్. కలుద్దాం మళ్ళీ అని. ఓకే. బట్ యాక్చువల్‌గా చెప్పాల్సిందేంటి? మనము కలుద్దాము గాక. అంటే అది జరుగుగాక అని ఒక రకమైన అంటే ఆ క్రియ జరగాలి. బట్ అది కోరుకుంటున్నట్టుగా ఉన్న క్రియ అన్నమాట. రైట్. సో, ఇలాంటి వాటి చోట ఆ లెట్ అనేది ఏదైతే ఉంటుందో ఓకే. అలాంటి ఇంగ్లీష్‌లో దాంతోటి ట్రాన్స్‌లేషన్ చేస్తారు ఈ వాక్యాలకి. తెలుగులో ఈ గాక తోటి వస్తాయన్నమాట. ఓకే. శుభం భవతు అన్నారంటే అర్థం ఏమిటి? శుభము కలుగుగాక అని అర్థం అన్నమాట. కలుగుగాక. అది వినడానికి ఆశీర్వచనంలా కనిపిస్తుంది గానీ, అది దాని ప్రత్యేకమైన దాన్ని ఆజ్ఞా ప్రేరణ అలాంటి అది ఆ కేటగరీ అని సంస్కృతంలో అలా డిఫైన్ చేయబడింది. మనకు వినడానికి ఒక ఆశీర్వచనంలాగా కనిపిస్తూ ఉంటుంది. లేతే ఒక కోరికలాగా కనపడుతూ ఉంటుందది. బట్ అది డిఫైన్ చేసిన కేటగరీ దీంట్లో సంస్కృతంలో ఆజ్ఞా ప్రేరణ, నిమంత్రణ, ఆమంత్రణ ఆ టైపు కేటగరీ అని. ప్రార్థన అది గూడా ఉంది. ప్రార్థన ఆ కేటగరీ గూడా ఉంది. చాలా పేర్లుంటాయి. ఒక్కొక్క పుస్తకాల్లో ఆజ్ఞా ప్రేరణ మాత్రమే ఉంటుంది. కొన్ని అంటే ఆజ్ఞా ప్రేరణయోహ లోట్ అని చెప్పినట్టుగా కొన్ని చోట్ల చెప్తూ ఉంటారు. ప్రార్థన ప్రార్థన అంటే ఏంటి? రిక్వెస్ట్. సో, అలాంటి చోట్ల కూడా ఇది పనిచేస్తుంది. ఈ టైప్ ఆఫ్ లకారం అనేది పనిచేస్తుంది అనేది చెప్తారనమాట. సో, దాని రూపాలు ఎలా ఉంటాయో ఒకసారి చూపించి అప్పుడు మీకు వాక్యాలు చెప్తాను. దీనికి కూడా మనకి పరస్మైపద, ఆత్మనేపద రూపాలకి విడివిడిగా ఉంటాయి టేబుల్స్. ఇది మూడవ టేబుల్. మీకు ప్రవేశాలో 4 టేబుల్స్ వస్తాయని చెప్పాను. ఒకటి వర్తమాన, ఒకటి భూత. ఇది ఆజ్ఞా, ప్రేరణ, ప్రార్థన అన్నిటికి ఇదే పనిచేస్తుంది. లాస్ట్‌ది భవిష్యత్ కాలం చదువుతారనమాట. సో, నేను చెప్పినట్టుగా పరస్మైపదికి ఎంతసేపు మనం పఠధాతువు తీసుకొని చూస్తాం గాబట్టి, పఠధాతువులో ఇలా వస్తాయి రూపాలు. పఠతు, పఠతాం, పఠంతు, పఠ, పఠతం, పఠత, పఠాని, పఠావ, పఠామ. ఇక్కడ విసర్గలు ఉండవండి వీటికి. ఇక్కడ మా కాదు పఠామి అని ఉంటుంది వర్తమాన కాలంలో. ఇక్కడ అలా ఉండదు. పఠాని, పఠావ, పఠామ. ఇది మన ఏమంటారు పరస్మైపదికి. అలాగే ఆత్మనేపదికొచ్చేసరికి ధాతువుని తీసుకొని మనం ఎప్పుడు టేబుల్స్ చెప్తామో దాంట్లో వందతాం, వందేతాం, వందంతాం అన్నిట్లో తామే ఉంది. చిన్న డిఫరెన్సే ఉంటుంది. వందతాం ఇక్కడేమి ఏత్వం లేదు. వందేతాంలో ఇక్కడ ఏత్వం ఉంది. ఇక్కడ వందంతాంలో అంతాం ఉంది. ఇదొక్కటే డిఫరెన్స్. కొంచెం చూసుకోవాలి అందుకని. వందతాం, వందేతాం, వందంతాం, వందస్వ, వందేథాం, వందధ్వం, వందై, వందావహై, వందామహై. ఇంతవరకు మీరు చూసింది ఏత్వాలు. వందే, వందావహే, వందామహే అని చూశారు. అవందే, అవందావహి, అవందామహి ఇకారాలు చూశారు. ఇప్పుడు వందై, వందావహై, వందామహై అని ఈ రూపాలు ఉంటాయన్నమాట. ఓకే. ఇవి
ఈ రూపాలు ఏమిటి ప్రాక్టీస్ చేయడమే. ఇప్పటికి రెండు లకారాలు అయినాయి కాబట్టి మీకు ఆటోమేటిక్గా ఇది ప్రాక్టీస్ చేయవలసిందే అనే విషయం ఈ పాటికి అర్థమై ఉంటుంది. సో ఇవి వాడేటప్పుడు మీకు బాగా అంటే మీకు అర్థమవడానికి నేను ఒకటి చెప్తాను. మనం వెంకటేశ్వర ప్రపత్తి చదువుతారు కదా, కమలాకుచ చూచుక కుంకుమతో చదువుతాం కదా, చివరిలో ఏమొస్తుంది? క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి అని వస్తుంది కదా. ఆ క్షమస్వ ఎక్కడి నుంచి వచ్చింది? క్షమధాతువు ఆత్మనేపది కదా. ఇప్పుడు అర్థమైంది కదా, క్షమతే ఆత్మనేపది అది. ఓకే, దాంట్లో లోట్ క్షమస్వ అంటే స్వామి, అది మధ్యమ పురుష. క్షమస్వ క్షమేథాం క్షమధ్వం అని వస్తుంది. సో క్షమస్వ అనేది స్వామి నీవు మమ్మల్ని క్షమించు అని అడుగుతున్నాం అనమాట, ప్రార్థిస్తున్నాము. సో అక్కడ మధ్యమ పురుష, నీవు క్షమించు స్వామి. క్షమస్వత్వం త్వం క్షమస్వ, క్షమస్వత్వం రెండోసారి వచ్చింది. ఇలా మీరు చూస్తే మనం అపరాధ స్తోత్రాలు ఉంటాయి కదా, అపరాధ క్షమాపణ స్తోత్రాలు కానీ లేకపోతే ప్రార్థనా శ్లోకాల్లో ఇలాంటి రూపాలు మనకి కనిపిస్తాయి. అలాగే మీరు ఇది చూసుంటారు, సంగచ్చత్వం అది ఒకటి ఉంటుంది, దీంట్లో వస్తుంది కరెక్ట్ గా. అపరాధ సహస్రాన్ని కూడా వస్తుంది. అపరాధ సహస్రాన్ని క్రియంతే హర్నిశమ్మయ దాసోజపితి మామత్వ క్షమస్వ పురుషోత్తమ క్షమస్వ పరమేశ్వర వస్తుంది కదా, అక్కడ కూడా క్షమస్వ వస్తుంది. అలాగే సంగచ్చధ్వం అని ఇంకోటి ఏదో ఉంది, మర్చిపోయాను, ఆ లైన్ మర్చిపోయాను. సో అలాంటి వాటిల్లో మీకు అన్ని అంటే కలిసి నడుద్దాం మనం అందరం అని ఇలా చెప్తాను చూసారు. ఓకే, ఇట్లా చెప్పే వాటి అన్నిట్లో అదొకటి మీకు బాగా తెలిసిన శ్లోకం అంటే నేను చెప్తాను ఉండండి. యదక్షర పదభ్రష్టంలో కూడా వస్తుంది, దాంట్లో వస్తుంది. నెక్స్ట్ సహనా వవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవాహ, దాంట్లో భునక్తు సహనా వవతు అంటే సహనౌ అవతు అని, అవతు మాం అవి కూడా వస్తాయా మళ్ళీ తర్వాత. అవతు అనేది కూడా అది ఏమిటనేది తర్వాత చెప్తాను. ఆ అవతు భునక్తు ఇవన్నీ కూడా దీని కిందకు వచ్చాయి. అంటే మన ఇద్దరు అసలు సహనాభవతో దేనికి వచ్చినాయి? గురు శిష్యులు కలిసి భోంచేద్దాం, మనం కలిసి భోంచేద్దాం, కలిసి ప్రార్థిద్దాం, ఇలాంటి వాటిల్లో వస్తుంది అది. రైట్, ఇట్లాంటి వాటి అన్నిట్లోనూ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇవి ఎక్కడో అక్కడ మీరు వినుంటారు ఇలాంటి మాటలు, ఈ ప్రార్థనా శ్లోకాల్లోనో ఎక్కడో వినుంటారు. సో ఇవన్నీ సంస్కృతం తెలియటం వల్ల ఇక నుంచి భూతద్దం పడుతుంది అనమాట వాటన్నిటికీ కూడా. ఓ మనకి ఇది వచ్చింది అని వెంటనే చూస్తాం అనమాట. సో ఏదైనా మనకు ఆత్మనేపది రూపాల్లో అంటే ఆ క్రియాపదాలు వస్తే వాటి పరంగా ఉంటుంది, లేదంటే పరస్మైపది క్రియాపదాల్లో వస్తుంది. ఓకే, ఈ బేసిక్ గా ఈ ఆయుష్మాన్ భవ అని ఎవరిని అంటాము? చిన్నపిల్లలు, చిన్నవాళ్ళు, మనకంటే వయసులో చిన్నవాళ్ళు ఎవరన్నా మనకు నమస్కారం చేస్తే ఆయుష్మాన్ భవ ఆర్ ఆయుష్మతి భవ అంటాం. స్త్రీలు అయితే ఆయుష్మతి అంటాం. అదే అంటే మనకు జనరల్ గా ఆ డిఫరెన్స్ తెలియదు అనుకోండి, అందరినీ దీర్ఘాయుష్మాన్ భవ అని అనేస్తాం. యూజువల్ గా అయితే ఆడవాళ్ళని ఆయుష్మతి అనాలి, అలాగే మగవాళ్ళని అయితే ఆయుష్మాన్ అనాలి. ఈ డిఫరెన్సెస్ అన్ని మన సంస్కృతం చదువుకోవడం వల్ల మనకు తెలుస్తాయి. రైట్, ఆయుష్మాన్ భవ అని ఎందుకు అంటున్నాము? భవ అనే అంటే మధ్యమ పురుష క్రియాపదం అది. ఓకే, భవతికి భవ అనేది వస్తుంది అనమాట. భవతు భవతాం భవంతు సుఖినః భవంతు వచ్చింది, అక్కడ సర్వే భవంతు సుఖినః వచ్చింది కాబట్టి సర్వే ప్రథమ పురుష బహువచనం కాబట్టి భవంతు అని వస్తుంది. అలా కాదు, ఆయుష్మాన్ భవ అంటే ఒక్కడెవడో ఒక్కడే మనకంటే వయసులో చిన్నగా ఉన్న వ్యక్తి, మనిషి, మగ మనిషి దండం పెట్టాడు అనుకోండి, అప్పుడు భవ అంటే నీవు ఆయుష్మంతుడవుగాక అని చెప్పటం. భవ అంటే అక్కడ వస్తుంది. ఓకే, సో ఇలా ఉంటాయి. అంటే ఇవి మనం జనరల్ గా మనం వాడే పదాలు కాబట్టి చెప్పాను. అదే కాదు కేవలం ఆశీర్వాదాలకో కేవలం ఇట్లాంటి పదాలకే వాడతారని కాదు, మామూలుగా కూడా మనకు వాక్యాల్లో ఎలా వాడుతున్నారు వాటిని, వాటికి అర్థాలు ఎలా చెప్తున్నారు అనేది ఒకసారి చూద్దాము. చూడండి, బాలహ లిఖతు, బాలహ లిఖతు అంటే బాలుడు వ్రాయుగాక. ఓకే, బాలుడు వ్రాయుగాక అంటే బాలుడు అతను రాయాలి అని మనం చెప్పడం అనమాట. అతను రాస్తున్నాడు, రాస్తున్నాడు కాదు, రాశాడు కాదు, రాయబోతున్నాడు కాదు, రాయాలి ఖచ్చితంగా అని చెప్పట్లేదు. అవన్నీ కాని ఒక రకమైన ఎక్స్ప్రెషన్ అనమాట ఈ వ్రాయుగాక అంటే. అది అదేంటిది దీవెన కాదు, అది అనుమతి కాదు, ప్రార్థన కాదు, ఒక రకమైనటువంటి ఎక్స్ప్రెషన్. రాయుగాక అంటే వాడు రాస్తే బాగుండని అనుకుంటున్నాం అనమాట. లెట్ హిమ్ అది లెట్ హిమ్ రైట్ అన్నాం అనుకోండి, అక్కడ అర్థం ఏంటి? వాడిని రాయని అంటాం అంటే ఏంటి? రాసేందుకు అలవెన్స్ ఇస్తున్నాం. సో ఒక ఆ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కి ఇది ఎస్పెషల్లీ ఎక్కడ కనిపిస్తుంది అంటే మీకు క్వశ్చన్ పేపర్స్ లో మీకు ఇన్స్ట్రక్షన్ ఇస్తారు కదా,
కింద వాటికి సమాధానాలు వ్రాయండి అన్నప్పుడు వాళ్ళు అక్కడ లిఖంతు అని రాస్తారు. ఓకే, లేదు మధ్యమ పురుష అయితే మధ్యమ పురుష బహువచనం యుఎంకి లిఖత అని ఇస్తారు. లిఖత అనేది కనబడుతుంది మీకు ఇన్స్ట్రక్షన్ లో చూస్తే, లిఖత అని కనబడుతుంది. ఇప్పటికింకా ప్రవేశే కాబట్టి మీకు అభ్యాసంలో ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అన్ని తెలుగులో ఇస్తున్నారు ఇక్కడ ఎక్సర్సైజెస్ లో. రాను రాను ఏమవుతుందంటే సంస్కృతంలో కూడా ఇస్తారు, దాంట్లో అవే కనబడతాయి. లిఖత ఇలాంటి అంటే వ్రాయండి అంటే మీరు వ్రాయుగాక అని అర్థం, అంటే మీరు వ్రాయండి అని అన్యాపదేశంగా చెప్తున్నట్టు లెక్క అనమాట. రైట్, ఇది అదే అన్నగా ఇది వర్తమాన కాలం కాదు, భూతకాలం కాదు, భవిష్యత్తు కాదు, మరి అదేమిటితో ఒక రకమైన ఎక్స్ప్రెషన్. రైట్, సహ వహతు, వహతు అన్నారు అంటే అతడు మోయుగాక. ఇది ప్రథమ పురుషకి వర్తిస్తోంది కాబట్టి అలా చెప్పవలసి వస్తోంది, అతడు మోయుగాక. ఈ లోట్ అన్నిటికీ కూడా ఈ గాకాలు వస్తాయండి. ఇంగ్లీష్ మీడియం పుస్తకంలో కనుక మీరు చూసుకుంటే లెట్ హిమ్ క్యారీ అని వస్తుంది దానికి ఆన్సర్, దానికి ట్రాన్స్లేషన్. లెట్ ద బాయ్ రైట్, లెట్ హిమ్, సహా అన్నారు కాబట్టి లెట్ హిమ్ క్యారీ, ఓకే, ఆర్ లెట్ హిమ్ బేర్, అలాంటి మాటలు వస్తాయన్నమాట. ఏషః ధావతు, ఇతను పరిగెత్తుగాక. ధావతు వచ్చిందంటే అంతా అయ్యాక ఒక 3-4 క్రియాపదాలకి నేను చెప్తాను మళ్ళీ అవి ఎలా వస్తాయి. ఓకే, ఏషః ధావతు, ఇతడు పరిగెత్తుగాక. లెట్ హిమ్ రన్ అని చెప్పడం అనమాట. అది ఇంగ్లీష్ లో ఉన్న వాళ్ళకి, అంటే చాలా మందికి ఇది ఇంగ్లీష్ లో కొంచెం తొందరగా అర్థమవుతుంది, తెలుగు చదివే వాళ్ళకైనా ఇంగ్లీష్ ఫెమిలియారిటీ ఉన్న వాళ్ళకి, అందుకని చెప్పాల్సి వస్తుంది నేను. గాయక గాయతు, ఎవరు గాయకుడు పాడుగాక. సేవక వస్త్రం ప్రక్షాళయతు, సేవకుడు వస్త్రమును ఉతుకుగాక. ఏమండి ఇవన్నీ ఆజ్ఞలా ప్రేరణలా అంటే అలా కూడా కాదు, అదొక టైప్ ఆఫ్ ఒక రకమైన భావం అంతే. అది దాన్ని అలాగే అర్థం చేసుకోవాలి, అది సంస్కృతంలోనే అర్థం అవుతుంది, తెలుగులో అలా అర్థం కాదు మనకి. బాలా శ్లోకం పఠతు అంటే ఇక్కడ స్త్రీలింగమైన లింగభేదం ఉండదు కాబట్టి వీటికి బాలా శ్లోకం పఠతు, బాలిక శ్లోకమును చదువుగాక. అయం ప్రశ్నం పృచ్ఛతు, అయం అంటే ఇతడు, ఇతడు ప్రశ్నను అడుగుగాక. పృచ్ఛతు. పితామహ కాశీం గచ్చతు, తాతగారు కాశీ వెళ్ళుగాక. వెళ్ళుగాక అంటే ఏ ఆటంకాలు లేకుండా ఆయన ప్రయాణం శుభ్రంగా చక్కగా వెళ్ళుగాక, ఆ సక్సెస్ఫుల్ గా జర్నీ అవుగాక అని చెప్పడం అనమాట. అలాగే ఇక్కడ వరకు 8 వాక్యాలు మీకు ఏకవచనంలో వచ్చాయి, ప్రథమ పురుష ఏకవచనంలో వచ్చాయి. ఓకే, ప్రథమ పురుష ఏకవచనంలో వచ్చాయి. నటాహ నృత్యంతు, నటులు నర్తించుదురుగాక ఆర్ నృత్యము చేయుదురుగాక, ఎనీథింగ్ ఇస్ ఫైన్. ఓకే, అంటే నృత్యతు నృత్యంతు ఏకవచనం, దానికి నకారం తీసేస్తే ఏకవచనం వస్తుంది, నృత్యతు నృత్యంతు. అలాగే తే వసంతు, వారు నివసింతురుగాక. లెట్ దెమ్ లివ్, ఇది చెప్పడం అంటే లెట్ దెమ్ లివ్ అని అర్థం అనమాట, వాళ్ళు నివసింతురుగాక. భిక్షుకాహ అటంతు, ఏంలా భిక్షుకాహ అటంతి చెప్పామనుకోండి, భిక్షకులు తిరుగుతున్నారు అంటున్నారు. అటంతు చెప్పారనుకోండి తిరుగుదురుగాక అని చెప్తున్నారు, అంతే తేడా. వృషభాహ చరంతు, ఎద్దులు మేయుగాక. ఓకే, చరంతు చరతు చరంతు. ఛాత్రాహ ప్రశ్నం పృచ్ఛంతు, విద్యార్థులు ప్రశ్నను అడుగుదురుగాక. పృచ్ఛతు పృచ్ఛంతు. సర్వే గీతం స్మరంతు, అందరూ గీతమును స్మరించుదురుగాక. అంటే స్మరతు స్మరంతు బహువచనం. వైద్యాహ ఔషధం యచ్చంతు, వైద్యులు మనకు మందును ఔషధమును ఇచ్చుదురుగాక. ఓకే, లెట్ ద డాక్టర్స్ గివ్ ద మెడిసిన్. అలాగే మహిళా ఆభరణాన్ని పశ్యంతు, ఇది ఎవరికి చెప్పక్కర్లేదేమో, మహిళలు ఆభరణములను చూచుదురు కాక, కొనద్దు, చూచుదురు కాక. ఇప్పుడు మోడీ గారి పిలుపుని అందుకుని కొనకూడదుట, ఓన్లీ చూడాలట, చూచుదురు కాక. రైట్, సో ఇలాగా ఏంటండి. ఓకే, మా క్రీణంతు, మా క్రీణంతు, మా క్రీణంతు, మా క్రీణంతు కేవలం పశ్యంతు అస్తు. సో కేవలం పశ్యంతు. సో ఇవన్నీ మనకి ప్రథమ పురుష ఏక బహువచనాల్లో వస్తాయి. ఎలా వస్తాయి రూపాలు? ఒక 4-5 క్రియాపదాలు ఊరికినే ఆ రూపాలు చెప్దాము.
పఠధాతు కింద చూపించినట్టు పఠతు పఠతాం పఠంతు. లిఖ అనుకోండి లిఖతు లిఖతాం లిఖంతు. గచ్చతు అనుకోండి గచ్చతు గచ్చతాం గచ్చంతు. అలాగే పిబతు పిబతు పిబతాం పిబంతు. వదతు వదతు వదతాం వదంతు. ఇప్పుడు ద్రోణం రాజు వారు ఇందాక నాకు మహోదయ అహం కేవలం శృణోమి అన్నప్పుడు నేను, లేకపోతే ఏక విషయం వక్తుం ఇచ్చామి అన్నప్పుడు వదంతు అన్నాను నేను, ఆర్ వదతు అంటాం అంటే చెప్పండి అన్నాం అనమాట. అంటే చెప్పుదురుగాక అంటే చెప్పండి అని ఇండైరెక్ట్ గా చెప్పడమే మన తెలుగులో చెప్పాలంటే, రైట్? సో అలా అనమాట, చెప్పండి అనాలనుకోండి. అలాగే మిమ్మల్ని ఎవరైనా ప్రశ్న అడిగాను అనుకోండి, నేను ప్రశ్న అడిగాను, ఆన్సర్ చెప్పమని అడుగుతున్నాను, ఉత్తరం దదాతు అని అడుగుతాను. అంటే భవాన్ ఆర్ భవతి అలా త్వమ్ కాకుండా, త్వమ్కి ఇంకా రాలా, నేను కేవలం ప్రథమ పురుషులోనే ఉన్నాను కాబట్టి భవాన్ భవతితో మాట్లాడుతూ మూర్తి మహోదయ భవాన్ ఉత్తరం దదాతు అన్నాను అనుకోండి, ఆర్ దదాతు ఇంకా మీకు రాలేదు, యచ్చతు అన్నాను అనుకోండి, సమాధానమును ఇవ్వండి అని చెప్పడం అనమాట. అదే మధ్యమ పురుషకు వచ్చేసరికి ఏమొస్తాయో మళ్ళీ రూపాలు వస్తాయి. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, సర్వే గృహకార్యం కుర్వంతు అన్నాను అనుకోండి, అంటే అర్థం ఏంటి? అందరూ గృహకార్యమును చేయండి, చేయుదురుగాక అంటే చేయండి బాబు అని చెప్పడమే, ఇండైరెక్ట్ గా ఆజ్ఞాపించినట్టే లెక్క అనమాట. అది చేయండి అని చెప్పడం ప్రథమ పురుష కాబట్టి అలా వస్తాయన్నమాట. ఓకే, సో లిఖతు లిఖతాం లిఖంతు, వహతు వహతాం వహంతు, వదతు వదతాం వదంతు, హసతు హసతాం హసంతు, గాయతు గాయతాం గాయంతు, సో ఆన్ అండ్ సో ఫోర్త్. ఓకే, ఇక్కడ వరకు మీరు అబ్జర్వ్ చేస్తే వచ్చినవన్నీ కూడా, ఇక్కడ ఇంతవరకు వచ్చినవన్నీ పరస్మైపది క్రియలే ఇచ్చారు, ఆత్మనేపది ఇంకా ఇవ్వాల దాంట్లో వాళ్ళు. సో మనం వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారంగానే మనం కూడా చెప్పుకుంటూ వెళ్దాం. తర్వాత మధ్యమ పురుష ఏకబహువచనాలు వస్తున్నాయి. ఎలా వస్తాయి మధ్యమ పురుషవి? ఇప్పుడు పఠతు పఠతాం పఠంతు ప్రథమ పురుషకి చెప్పేస్తే, మధ్యమ పురుషకి పఠ పఠతం పఠత, మామూలుత, పఠ పఠతాం, పఠ పఠతం పఠత. ఎప్పుడైతే పఠతాం అన్నారో అది ప్రథమ పురుష ద్వివచనం అయిపోతుంది. ఓకే, అలా అని మకారం పీకేశారా అది మధ్యమ పురుష బహువచనం అయిపోతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. సో పఠ పఠతం పఠత, ఎక్కడ రాయాలో అక్కడ రాయాలి, ఎక్కడ రాయకూడదో అక్కడ రాయకూడదు. సో పఠ పఠతం పఠత, హస హసతం హసత, అలాగే లిఖ లిఖతం లిఖత, వద వదతం వదత. సో త్వం వచ్చినప్పుడు త్వం వద అంటే నీవు చెప్పు అని చెప్పడం. ఓకే, త్వం వద, త్వం హస అంటే నువ్వు నవ్వు అని చెప్పడం. ఓకే, త్వం లిఖ అంటే నీవు రాయి, త్వం పఠ నీవు పఠించు. సో అలాంటివే ఇక్కడ వస్తున్నాయి వాక్యాలు. త్వం గచ్చ నువ్వు వెళ్ళు, ఓకే నీవు వెళ్ళు అని చెప్పడం. త్వం గచ్చ గచ్చత, గచ్చ గచ్చతం గచ్చత. అలాగే త్వం ఉత్తిష్ట, ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట అని వస్తుందా? అలాగే కాకుండా ఏమంటారు, కౌసల్య సుప్రజారామ దాంట్లో కూడా వస్తుందా? సో ఉత్తిష్ట అంటే లేనాయన నువ్వు అని చెప్పటం. రాముడు కావచ్చు రాముడైనా ఎవరైనా సరే, ఎదురుకుండా ఉన్న వ్యక్తి ఎంత పెద్దవాడైనా సరే త్వం అనవచ్చు, అది అమర్యాద కాదు సంస్కృతంలో. అందుకనే వెంకటేశ్వర స్వామి కూడా పట్టుకుని ఉత్తిష్ట అని చక్కగా ఏకవచనం అనుకుంటాం మనం, ఏకవచనం అని. అక్కడ ఏకవచనమా అది కాదు, అంటే ఏకవచనం అంటే నా ఉద్దేశం అమర్యాదగా పిలిచింది కాదు, ఎదురుగా ఉన్న వాడిని ఉద్దేశించిన ఒక సంబోధన అంతవరకే. సో ఉత్తిష్ట అంటే నీవు లే అని చెప్పటం అన్నమాట. త్వం క్షీరం పిబ నువ్వు పాలు తాగు, పిల్లాడికి చెప్తున్నావు అనుకోండి, పిల్లాడుకో త్వం క్షీరం పిబ అంటే పాలు తాగు అని చెప్పడం. త్వం భిక్షాం యచ్చ నీవు భిక్షను ఇవ్వు, యచ్చ. ఓకే, త్వం సత్యం వద, ఇవి వినుంటారు కదా, సత్యం వద ధర్మం చర అనేవి అంటే ఏంటి? నిజమును మాట్లాడు నీవు అని అర్థం. వద మధ్యమ పురుష కాబట్టి నీవు నిజమును మాట్లాడు, నీవు ధర్మ మార్గమును నడు, చర అంటే దాన్ని ఆచరించి దాని ప్రకారంగా వెళ్ళు అని చెప్పటం అనమాట. ఓకే, సో త్వం సత్యం వద నీవు నిజమును మాట్లాడు. ఆ తర్వాత వచ్చేవి బహువచనాలు వస్తున్నాయి. త్వంకి యూయం కదా వచ్చేది మధ్యమ పురుషకి. సో ఇప్పుడు అన్ని వచ్చేవి వదత అని ఉంది. యూయం వదత అంటే మీరు చెప్పండి, వద వదతం వదత రూపాలు అలా వస్తాయి. వద వదతం వదత. యూయం నమత మీరు నమస్కరించండి, ఓకే నమ నమతం నమత. యూయం వనం గచ్చత మీరు
అడవికి వెళ్ళండి అంటే గచ్చ గచ్చతం గచ్చత. అలాగే యూయం దేవం పశ్యత, మీరు దేవుని చూడండి, చూచుదురుగాక, దాన్నే చూడండి. అంతవరకునేమో గాక గాకాలతో ఇచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఎదురుకుండా వాళ్ళకి చెప్పడం కదా, మనం డైరెక్ట్ గా చూడండి అని చెప్తున్నారు. మీరు మనం ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు లేని వ్యక్తిని వాడు చెయ్యాలి, వాడు చేస్తే బాగుండు, వాడు రాయాల్సిందే అలా చెప్తాము. కానీ నువ్వు రాయి అని ఖచ్చితంగా ఎదురుకుండా చెప్తాం కదా. అందుకని వాక్యం మారింది. ఇక్కడ చూస్తే యు రైట్ కిందకు వచ్చేసింది, యు ఆల్ రైట్, యు రైట్ కిందకు వచ్చేసింది ఇది. సో ఇక్కడ ఆజ్ఞ కలిగించినట్టే అయిందిగా, రాయమని చెప్పటం. ఇట్స్ నాట్ ఆజ్ఞ అంటే ఖచ్చితమైన రాజాజ్ఞ టైప్ లో కాదు, చెప్పటం. ఒక పని చెప్పి, ఇక్కడ ప్రేరణ అంటే ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. ఎదుటివాడిని ప్రేరేపించడం అంటే ఏంటంటే ఆ పనిని వాడు చేసేలా చేయడం, అంటే నువ్వు చెప్పి చేయడమో ఏదో ఒకటి. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ ప్రేరణ. వాడికి వాడు ఇన్స్పైర్ అయిపోయి బుద్ధి తెచ్చుకుని చేయడమే కాదు, మామూలుగా కూడా మనం పని చెప్పి చేయించడాన్ని కూడా ప్రేరణ, ప్రేరేపించటం అంటారు. రైట్. సో యూయం అయిపోయింది. దేవం పశ్యత, పశ్యతు, పశ్యతం పశ్యత. అలాగే యూయం వాక్యం లిఖత, మీరు వాక్యమును వ్రాయండి. లిఖతం లిఖత. సో ఇప్పుడు 2 పురుషులు అయినాయి కాబట్టి మనకి ఒక 4 క్రియాపదాలకు మొత్తం 2 పురుషులు చెప్పుకున్నాం అనుకోండి. లిఖతు పఠతు పఠతాం పఠంతు, పఠతం పఠత. వదతు వదతాం వదంతు, వదతం వదత. లిఖతు లిఖతాం లిఖంతు, లిఖతం లిఖత. హసతు హసతాం హసంతు, హసతం హసత. పిబతు పిబతాం పిబంతు, పిబతం పిబత. ఈ విధంగా మధ్యమ పురుషకి వరకు మనకి రూపాలు వస్తాయి. ఉత్తమ పురుషకు వచ్చేసరికి అంటే మనం ఏంటి చేస్తామండి, మనం కూడా ఎలా చెప్పుకుంటాము ప్రేరణ అంటే, అది కూడా ఒక రకమైనటువంటి మనం ఇవాళ ఏమైనా సరే ఈ పని చేసుకోవాల్సిందే, మనం చెప్పుకోవటం కూడా. ఇవాళ మనం చదువుకోవాలి, మనం ఈ పని చెయ్యాలి, ఇవాళ అక్కడికి వెళ్ళాలి కంపల్సరీగా, దీనికి కూడా వస్తుంది అనమాట. చూడండి, అహం గచ్చాని, నేను వెళ్ళుదునుగాక. లెట్ మీ గో అని చెప్పడం అనమాట. అహం పత్రం లిఖాని, నేను ఉత్తరమును వ్రాయుదునుగాక. సో ఒక్క మధ్యమ పురుషుకి ఖచ్చితంగా ఎదురుకుండా ఉన్న వ్యక్తికి ఆర్ వ్యక్తులకి మనం చెప్తాం కాబట్టి వాటిని మాత్రం చేయండి, రాయండి, చెయ్యి, తాగు, తిను ఇలా చెప్పగలుగుతున్నాం. ప్రథమ పురుష ఎక్కడో ప్రథమ కాబట్టి వాళ్ళకొచ్చినా, లేకపోతే మనకు మనం చెప్పుకున్నా కూడా ఏమవుతుంది, ఈ గాకాలు వస్తాయన్నమాట పిక్చర్లోకి. రైట్. ఓకే. నెక్స్ట్, అహం పాఠం పఠాని, నేను పాఠమును చదువుదునుగాక. వయం పిబామ, మనము తాగుదాము, దాన్నే తాగుదుముగాక. లెట్ us డ్రింక్, లెట్ us హ్యావ్ ఫన్, ఇట్లా అన్నమాట చెప్పేది. ఓకే. పిబామ ఎలా వచ్చింది, పిబాని, పిబావ, పిబామ. లిఖాని, లిఖావ, లిఖామ. అలాగే గచ్చాని, గచ్చావ, గచ్చామ. వయం ప్రశ్నం పృచ్ఛామ, మనము ప్రశ్నను అడుగుదుముగాక. అంటే అడుగుదామని మనం అనుకుంటాం జనరల్ గా మన మాటల్లో, వ్యావహారిక భాషలో మనం మాట్లాడదాం, మనం అడుగుదాం రండి ఇలా అనుకుంటాము. బట్ అడుగుదుముగాక అనేది ట్రూ ట్రాన్స్లేషన్. రైట్. అలాగే వయం నగరం గచ్చామ, మనము నగరానికి వెళ్దాము. అలాగే వయము వెళ్ళుదుముగాక, మళ్ళీ వెళ్దామని చెప్పకూడదు, వెళ్ళుదుముగాక. వయం దేశం రక్షామ, మనము దేశాన్ని రక్షించుదుముగాక. గచ్చాని, గచ్చావ, గచ్చామ. రక్షాని, రక్షావ, రక్షామ. వయం గ్రామం ప్రవిశామ, ప్రవిశతి అనే వెర్బ్ ఉంది. ప్రవిశతి అంటే ఎంటర్స్ అని అర్థం, ప్రవేశిస్తున్నాడు ఆరు ప్రవేశిస్తున్నది. ఆ దీంట్లో ప్రవిశాని, ప్రవిశావ, ప్రవిశామ లోట్లో వస్తుంది. ప్రవేశించుదుము గాక, మనము గ్రామమును ప్రవేశించుదుము గాక. లెట్ us ఎంటర్ ద విలేజ్, అలా వస్తాయన్నమాట దానికి. వయం దుర్గుణం త్యజామ, ఈ సంకల్పాలు తీసుకుంటాం చూసారా మనము, అవన్నీ ఇట్లాంటి రూపాలు వస్తాయన్నమాట. మనము దుర్గుణములను వదిలివేయుదుము గాక. ఇది సంకల్పం తీసుకోవడమేగా ఒక రకంగా, అంటే మనం చెప్పుకోవడం, ఇది చెయ్యాలి అని ఒక రకమైనటువంటి సంకల్పించుకోవడం. దట్ ఈస్ కాల్డ్ లోట్. ఓకే. సో ఇవి రూపాలు ఇప్పటి వరకు కూడా అన్ని మీకు వచ్చినవి పరస్మైపదిలో వచ్చాయి.
సో ఇప్పుడు 3 పురుషులైనాయి కాబట్టి ఒక 4, 5టికి నేను అది చూపిస్తూ చెప్తాను. ఒక్కసారి చూడండి. ఎందుకంటే చూపిస్తూ చెప్తే కాస్త చూస్తూ ఉంటారు కాబట్టి కొన్ని మాటలు కొన్ని తెలుస్తాయి. అలాగే మీ చేత కూడా చెప్పిస్తాను నెక్స్ట్. సో, పఠతు పఠతాం పఠంతు పఠ పఠతం పఠత ఫస్ట్ టేబులే పై టేబుల్. పఠాని పఠావ పఠామ. లిఖతు లిఖతాం లిఖంతు లిఖ లిఖతం లిఖత లిఖాని లిఖావ లిఖామ. నెక్స్ట్ గచ్చతు గచ్చతాం గచ్చంతు గచ్చ గచ్చతం గచ్చత గచ్చాని గచ్చావ గచ్చామ. ఓకే, ఎవరన్నా ట్రై చేస్తారా? ప్రకాష్ గారు ఫస్ట్ మీ హ్యాండే కనపడింది నాకు, చెప్పండి. ఏ క్రియాపదం తీసుకుంటారో కూడా మీరే చెప్పండి. ఇప్పుడు నేను చెప్పినవి కాకుండా. లిఖతు ఆ లిఖతు పిబతు మీరు ఏది చెప్తే అది చెప్తాను. మీ ఇష్టం, మీరు ఏదో ఒకటి చెప్పండి. లిఖతు లిఖతాం లిఖంతు లిఖ లిఖతం లిఖత లిఖాని లిఖావ లిఖామ. రైట్. మణిమాల గారు చెప్పండి. జై శ్రీకృష్ణ మ్యామ్. ధావత్ ధావత్ తీసుకుంటాను. ధావతు ధావతాం ధావంతు ధావత్ ధావ ధావతం దావ దావతం దావత్ దావాని దావావ దావాం ధావామ. మీరు అక్కడ దాకి ఒత్తు పలక్కపోయినా, తకారాలు పలికినా మకారాలు పలికినా తప్పు అవుతుంది. ధావాని ధావావ ధావాని ధావావ ధావామ. అంతే. రైట్, కరెక్ట్. ఓకే, నెక్స్ట్ రవికుమార్ గారు చెప్పండి సార్, ఏదో ఒక క్రియాపదం తీసుకుని. మహోదయ నమస్కారः. వదితుం ప్రయత్నం కరోమి. రైట్. పిబామి పిబత్తు పిబతు పిబతాం పిబంతు పిబ పిబతం పిబత పిబాని పిబావ పిబామ. కరెక్ట్. ఓకే, సుధా గారు. పృచ్ఛతు పృచ్ఛతాం పృచ్ఛంతు పృచ్ఛ పృచ్ఛతం పృచ్ఛత పృచ్ఛాని పృచ్ఛావ పృచ్ఛామ. కరెక్ట్. ఓకే, నెక్స్ట్ సంధ్య గారు. ప్రక్షాళయతు ప్రక్షాళతాం ప్రక్షాళయంతు ప్రక్షాళతం కాదు, అందుకనే ఒక్క నిమిషం మేడం, అక్కడ క్షాళయత్తు యా ఉంది, అన్నిట్లో యా రావాలి. క్షాళయత్తు ప్రా తీసేసిన క్షాళయతు క్షాళయతాం క్షాళయంతు. నెక్స్ట్ క్షాళయ వస్తుంది. ప్రక్షాళయతు ప్రక్షాళయతాం ప్రక్షాళయంతు ప్రక్షాళయ ప్రక్షాళయతం ప్రక్షాళయత ప్రక్షాళయాని ప్రక్షాళయాని ప్రక్షాళయావ ప్రక్షాళయామ. కరెక్ట్. ఎవరో మధ్యలో మాట్లాడుతున్నారు, అన్మ్యూట్ చేసుకోవద్దండి ఎవరికి వాళ్ళు. రైట్. ఇంకొక వెర్బ్ చెప్పి మనం ఆత్మనేపదులకు వెళదాం. మళ్ళీ ఆత్మనేపదుల్లో చెప్పుకుందాం మిగతా రానివే, సరేనా? శశికళ గారు నెక్స్ట్ వన్. శశికళ గారు అన్మ్యూట్ చేసుకుని. మనము ఎక్కడ ఉన్నామంటే మనము లోట్లకారంలో ఇప్పుడు ఆత్మనేపది క్రియాపదాలకు లోట్లకార రూపాలు ఎట్లా ఉంటాయి అనుకున్నాము. వందతాం వందేతాం వందంతాం వందస్వ వందేతాం వందధ్వం వందై వందావహై వందామహై, ఈ విధంగా ఉంటాయని మనం అనుకున్నాము. సో ఇప్పుడు వాక్యాలు చూద్దాం ఒకసారి. సహభాషతాం, ఇది ఇప్పుడు వచ్చే వాక్యాలన్నీ ప్రథమ పురుష ఏకవచనం బహువచనం వాక్యాలు వస్తున్నాయి. సో సహభాషతాం, భాషతేకి భాషతాం వస్తుంది, భాషతాం భాషేతాం భాషంతాం. సో సహభాషతాం అంటే అతను మాట్లాడుతున్నాడు. బాలహ రసం స్వదతాం, ఇది కొత్త క్రియాపదము. స్వదతే అంటే ఆస్వాదించటము. సో స్వదతేకి స్వదతాం స్వదేతాం స్వదంతాం అని వస్తుంది. బాలుడు రసమును ఆస్వాదించుగాక అని. ఖగః ఆకాశే డయతాం, డయతే అనేది కూడా కొత్త క్రియాపదము. డయతే అంటే
ఎగరటము. సో ఖగః అంటే పక్షి, ఆకాశే ఆకాశమందు ఎగురుగాక. సో డయతాం డయేతాం డయంతాం వస్తుంది. నెక్స్ట్ సహ కష్టం సహతాం, అతడు కష్టమును సహించుగాక. సహతే అనే క్రియాపదం ఉంది కాబట్టి తెలుసు కాబట్టి సహతాం సహేతాం సహంతాం. అలాగే గురుహు ఛాత్రాన్ పరీక్షతాం, పరీక్షతేకి పరీక్షతాం పరీక్షేతాం పరీక్షంతాం. గురువు విద్యార్థులను పరీక్షించుగాక. అలాగే భవాన్ ఉత్సాహతాం, ఉత్సాహతే అనే వెర్బ్ అంటే ఉత్సాహపడటం. సో మీరు అంటే భవాన్ అంటే నీవు, ఇక్కడ ఏకవచనం కాబట్టి నీవనే రాశారు. ఉత్సాహతాం ఉత్సాహపడదువుగాక అని చెప్పటం. ఉత్సాహతాం ఉత్సహేతాం ఉత్సహంతాం. బాలః చిత్రం ఈక్షతాం, ఈక్షతేకి ఈక్షతాం ఈక్షేతాం ఈక్షంతాం. బాలుడు చిత్రమును చూచుగాక. కర్మకరః యతతాం, పనివాడు ప్రయత్నించుగాక. యతతేకి యతతాం వస్తుంది. యతతాం యతేతాం యతంతాం. నెక్స్ట్ సభ్యః భాషతాం, ఇందాక కూడా వచ్చింది భాషతాం మనకి. సభ్యుడు మాట్లాడుగాక. దీపః ప్రకాశతాం, దీపము ప్రకాశించుగాక. ప్రకాశతేకి ప్రకాశతాం ప్రకాశేతాం ప్రకాశంతాం అని వస్తుంది. నెక్స్ట్ బహువచన రూపాలు వస్తున్నాయి. తే స్పర్ధంతాం, స్పర్ధతేకి స్పర్ధతాం స్పర్ధేతాం స్పర్ధంతాం అనే రూపాలు వస్తాయి. ఇక్కడ వారు పోటీ పడుదురుగాక. జనాః పండితం శ్లాఘంతాం, శ్లాఘతేకి శ్లాఘతాం శ్లాఘేతాం శ్లాఘంతాం. సో జనులు పండితుని మెచ్చుకుందురుగాక. ఛాత్రాః ఉత్తరం ఊహంతాం, విద్యార్థులు సమాధానమును ఊహించుదురుగాక. ఊహతేకి ఊహతాం ఊహేతాం ఊహంతాం. అలాగే సర్వే మోదంతాం, అందరూ సంతోషపడుదురుగాక. మోదతేకి మోదతాం మోదేతాం మోదంతాం. అలసాహన పలాయంతాం, అలసహ అంటే సోమరి, లేజీ పర్సన్ అని అర్థం సంస్కృతంలో. సో నా పలాయంతాం అని ఇచ్చారు కాబట్టి దాన్ని నెగేట్ చేస్తుంది అనమాట. సో పలాయంతాం, పలాయతే అంటే అర్థం పారిపోవడం. సో సోమరులు పారిపోకుందురుగాక, దానికి వ్యతిరేకంగా చెప్పాలి, నా ఉంది కాబట్టి. పలాయతాం పలాయేతాం పలాయంతాం. భవంతః మా ఖిద్యంతాం, మీరు దుఃఖించకుందురుగాక అదనమాట. సో బాధపడకుందరు, ఏదైనా ఒకటే అవుతుంది. మా ఖిద్యంతాం, ఖిద్యంతాం ఉంది కదా. సో ఖిద్యతేకి ఖిద్యతాం ఖిద్యేతాం ఖిద్యంతాం. నెక్స్ట్ మహిళాః న లజ్జంతాం, మహిళలు సిగ్గుపడకుందురుగాక. లజ్జతేకి లజ్జతాం లజ్జేతాం లజ్జంతాం. నెక్స్ట్ కార్యాణి వర్ధంతాం, పనులు వర్ధిల్లుగాక అంటే పెరుగుగాక అంటే ఎంప్లాయ్మెంట్ అది ఎక్కువగా రావటం అనమాట. సో వర్ధతాం వర్ధేతాం వర్ధంతాం, వర్ధతేకి వస్తుంది అనమాట. అలాగే భవత్యః న త్వర్యంతాం, త్వర్యతాం త్వర్యేతాం త్వర్యంతాం అని వస్తుంది. భవతీకి స్త్రీలింగ శబ్దం, భవతీకి బహువచనం భవత్యః కాబట్టి మీరు అంటే ఎదురు స్త్రీలు అని అర్థం అనమాట. తొందరపడకుందురుగాక అని దానికి అర్థం వస్తుంది. ఛాత్రాః పునః యతంతాం, మరల ప్రయత్నించుదురుగాక. మార్చి తర్వాత సెప్టెంబర్ ఇట్లా మాట్లాడతాం కదా, అట్లా అనమాట. సో ఛాత్రాః పునః యతంతాం, విద్యార్థులు మరలా ప్రయత్నించుదురుగాక అనేది వస్తుందన్నమాట. యతతేకి యతతాం యతేతాం యతంతాం. సిమిలర్లీ మధ్యమ పురుషుకు వచ్చేసరికి ఏమవుతుంది, ఏకవచనంలోనేమో త్వం ఒకటే కర్తృపదంగా ఉంటుంది, బహువచనంలో యూయం ఒకటే ఉంటుంది. రూపాలు ఎలా వస్తాయి, వందస్వ వందేథాం వందధ్వం లాగా. క్షమస్వ క్షమస్వ క్షమేథాం క్షమధ్వం, నీవు క్షమించు డైరెక్ట్ గా అడగటం అనమాట, ఎదుర్కొండా ఉన్న వ్యక్తి కాబట్టి. సో యతస్వ యతస్వ యతేథాం యతధ్వం. సహస్వ సహేథాం త్వం కష్టం సహస్వ, నీవు కష్టమును సహించు. సహస్వ సహేథాం సహధ్వం. త్రాయస్వ త్రాయేథాం త్రాయధ్వం, రక్షించు. స్పర్ధస్వ స్పర్ధేతాం స్పర్ధధ్వం అంటే పోటీపడు. అలాగే భాషధ్వం, బహువచనం వస్తే భాషధ్వం అంటే భాషస్వ భాషేథాం భాషధ్వం. సహస్వ సహేథాం సహధ్వం, సహించు మీరు సహించండి, బహువచనం కాబట్టి. యూయం స్పర్ధధ్వం, ఇందాక కూడా చెప్పుకున్నాం. స్పర్ధస్వ స్పర్ధేథాం స్పర్ధధ్వం. యతస్వ యతేథాం యతధ్వం. ఊహస్వ ఊహేథాం ఊహధ్వం, మీరు ఊహించండి, మీరు ప్రయత్నించండి. ఇట్లాగా రూపాలు మధ్యమ పురుషులు వస్తాయి. సిమిలర్లీ ఉత్తమ పురుషుల్లో కూడా వందై వందావహై వందామహై లాగా వస్తాయి. అంటే నేను నమస్కరింతునుగాక, అహం వందై. భాషై నేను మాట్లాడుదునుగాక, సహై సహించుదునుగాక, ఊహై ఊహింతునుగాక, యతై ప్రయత్నింతునుగాక. దానికి ఎలా వస్తాయి,
భాషై భాషావహై భాషామహై సహై సహావహై సహామహై ఊహై ఊహావహై ఊహామహై యతై యథావహై యథామహై. కిందన వేరే క్రియాపదాలకి వయం వస్తుంది కాబట్టి ఉత్తమ పురుష బహువచనంలో కర్తృపదము, దాంతో భాషామహై వందామహై వీటికి ఇందాకే చెప్పుకున్నాం అర్థాలు. ఈక్షామహై చూచు మేము చూచుదుముగాక. సో ఈక్షామహై ఈక్షతే కి వచ్చేవన్నమాట. ఈక్షై ఈక్షావహై ఈక్షామహై. వయం కష్టం సహామహై మనము ఆర్ మేము కష్టాన్ని సహించదముగాక. సహై సహావహై సహామహై. పరీక్షామహై పరీక్షించదముగాక. పరీక్షై పరీక్షావహై పరీక్షమహై. ఇలాగా మనకి లోట్లకారంలో అంటే ఆజ్ఞా ప్రేరణ ఆ అర్థంలో క్రియాపదాలు పరస్మైపదికి అండ్ ఆత్మనేపదికి ఈ విధంగా వస్తాయన్నమాట. అయితే మీకు ఇక్కడ ఏంటంటే మీకు 11వ పాఠంలో చివరలో 11వ పాఠంలో ఏం చేస్తారంటే మీకు సూక్తి తర్వాత కొన్ని శబ్ద రూపాల్లాగా ఇచ్చి ఇక చివరికి వచ్చేసరికి సుమారుగా 246 247 ఆ టైంలో పేజీల్లో ఉంటాయి. అధ ధాతు రూపాణి అని ఉంటాయి. దాంట్లో భూసత్తాయాం అని పరస్మైపదికి భవతి భవతః భవంతి అని ఉంటుంది. అలాగే అవి మొత్తం లకారాలంటే ఈ టెన్సెస్ మనకి 10 ఇప్పుడు మనకి 3 టేబుల్స్ చెప్పుకున్నాము ఇవాల్టి లెసన్ తోటి. యాక్చువల్‌గా అవి 10 టేబుల్స్ ఉంటాయన్నమాట. సో 10 టేబుల్స్‌లో ఏమవుతుంది అంటే మనము సంస్కృతం ఇప్పుడు నేర్చుకుంటున్న వాళ్ళు 5 ఇప్పుడు నేర్చుకుంటున్న వాళ్ళేంటి, నేర్పేవాళ్ళేంటి అందరం గూడా 5 నేర్చుకుంటాము. 5 టేబుల్స్. దాంట్లో 3 మీకు చెప్పేసాము ఆల్రెడీ. ప్రవేశాలో ఇంకొకటి 4వది చెప్పుకుంటాము. ఇంకొక లాస్ట్ టేబుల్ ఇప్పుడు చెప్పుకోమన్నమాట. ప్రవేశాలో ఉండదు. సో ఇప్పుడు ఇక్కడ ఏమిటి ఆ 4 టేబుల్స్ అనేవి మనం టిక్ చేయొచ్చు దీంట్లో. దీంట్లో వీళ్ళు మాత్రం ఏం చేశారంటే పరస్మైపది ధాతువుకి ఒకదానికి, ఆత్మనేపదికి ఒకదానికి మొత్తం దానికి 10 టేబుల్స్, దీనికి 10 టేబుల్స్ కూడా ఇచ్చేశారు. కానీ మనం దాంట్లో ఏవి చూసుకుని రాసుకోవచ్చు. దీనికి వేరే వెబ్‌సైట్ గాని, ఎవరినైనా అడగడం గాని అక్కర్లేదు. పరస్మైపది ధాతువులకి ఇక్కడ నేను టిక్ పెట్టిస్తా టేబుల్స్ ఇప్పుడు ఏంటవనేవి. దాన్ని చూసుకుంటూ పరస్మైపది రాయొచ్చు. అట్లాగే ఆత్మనేపదికి కూడా ఆ టేబుల్స్ చూసుకుంటూ మీకు ప్రవేశ పుస్తకంలో ఇచ్చినంత వరకు ఆత్మనేపది ధాతువులకి ఆ రూపాలు రాసుకోవచ్చు. అవి ఏమిటి అంటే భవతి భవతః భవంతి ఫస్ట్ టేబుల్ అనమాట. వర్తమానే లట్ లట్ లకారం. వర్తమానే లట్ అనేది భవతి భవతః భవంతి అది ఫస్ట్ టేబుల్. తర్వాత 2, 3 లేదు. 4వ టేబుల్ భవిష్యతి లుట్ అని ఉంటుంది. భవిష్యతి భవిష్యతః భవిష్యంతి అలా వస్తాయి రూపాలు. అది 4వ టేబుల్ అవుతుంది. అది భవిష్యత్ కాల రూపాలు ఇంకా రాలేదు, వస్తాయి నెక్స్ట్ లెసన్‌లోనో ఎప్పుడో. సో అది కూడా మనం ప్రవేశాల్లో నేర్చుకుంటాము. అదొక టిక్ పెట్టుకోవాలి. ఆజ్ఞాయాం లోట్ అని ఇచ్చారు. భవతు భవతాం భవంతు అని. అక్కడ భవతాత్ కూడా ఇచ్చారు. అది అక్కర్లేదు మనకి. భవతు భవతాం భవంతు భవతాం భవత అవి చూసుకుంటే చాలు. అది 3వ టేబుల్ మనకి. ఆజ్ఞాయాం లోట్ ఇప్పుడు మనం చెప్పుకున్న లోట్ అన్నమాట. ఇప్పుడు మనం ఇప్పటివరకు చదువుకున్నది. అలాగే దాని తర్వాత దాని కిందనే ఉంది అనద్యతన భూతే లాంగ్ అంటే అది భూతకాల క్రియాపదాలు చెప్పేది. అభవత్ అభవతాం అభవన్ అవి. ఈ 4 టేబుల్స్ పరస్మైపది ధాతువులకు సంబంధించినవి. అలాగే దాని కిందకొస్తే ఇంకొక చిన్న బాక్స్ లాగా ఇచ్చి ఆత్మనేపదికి అభివాదన స్తుత్యోహ అని చెప్పి ఆత్మనేపదికి కూడా ఇచ్చారు. సేమ్ 1, 4, 5, 6 టేబుల్స్. అంటే వర్తమానే లట్ ఫస్ట్ టేబుల్, భవిష్యత్ లుట్ ఫోర్త్ టేబుల్, అలాగే 5th టేబుల్ ఆజ్ఞాయాం లోట్, అలాగే 6th టేబుల్ అనద్యతన భూతే లంగ్. ఇవి ఆత్మనేపదికి సంబంధించి దాని రూపాలు ఇలా వస్తాయి. సో ఇవి 4 అవి 4 టిక్ పెట్టుకుని ప్రవేశాకే పరస్మైపది ధాతువు అయితే అటు పైన చెప్పుకున్న 4, ఆత్మనేపది అయితే కిందవి 4 కూడా మనం ప్రవేశ లెవెల్ వరకు చదువుకోవడం జరుగుతుంది. సో ఇవి చూసుకుని మీరు దానికొక 10 దీనికొక 10 ధాతువులు గనక రాసుకున్నారనుకోండి, మీరే చూసుకుంటూ వాటిని అయిపోతుంది. వేరే వెబ్‌సైట్స్ అక్కర్లేదు. వేరే ఎవరిని కూడా అడగక్కర్లేదు. ఓకేనా అండి? రైట్. ఇప్పుడు మళ్ళీ ద్వితీయ విభక్తివి చెప్పుకోవాలి యాక్చువల్‌గా. సో ద్వితీయ విభక్తి మళ్ళీ గ్రామర్ పార్ట్‌కి వెళ్ళే ముందర ప్రహేళికను, సంగ్రాహ్య విషయాలు చెప్పేసుకుంటే కొంచెం బ్రెయిన్ రిఫ్రెష్ అవుతుంది. అప్పుడు మనము సుభాషితము అంతవరకు సుభాషితం కూడా చెప్పేసుకుంటే అక్కడి వరకు గ్రామర్ పార్ట్ అవుతుంది. అంటే లిటరరీ పార్ట్ అయిపోతుంది. సో మళ్ళీ గ్రామర్‌కి ద్వితీయ విభక్తికి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు ప్రహేళిక తీస్తే మీ పేజ్‌లో మేబీ 104 అలా ఉంటుంది చూడండి. విష్ణోః కావల్లభాదేవి లోకత్రితయచారిణి వర్ణావాద్యంతిమౌ దత్వా కః శబ్దః తుల్యవాచకః అంటున్నారు ప్రహేళిక.
దాంట్లో పద విభాగం ఒక్క చోటే ఉంది. రెండవ లైన్‌లో వర్ణావాద్యంతిమౌ అన్న చోట వర్ణౌ ఆద్యంతిమౌ అనేది 2 పదాలవి. ఏమిటి చెప్తున్నారంటే విష్ణోః కా వల్లభాదేవి, విష్ణుమూర్తికి వల్లభ అంటే ప్రియమైనటువంటి దేవి పత్ని భార్య ఎవరు? ఆవిడ లోకత్రితయచారిణి, లోకాలన్నిట్లో 3 ముల్లోకాల్లో గూడా తిరుగుతూ ఉంటుందిట ఆవిడ. చెంచల అంటారు కదా! లక్ష్మీదేవి కదా విష్ణుమూర్తికి ప్రియమైన భార్య. సో, ఆవిడ 3 లోకాల్లో తిరుగుతూ ఉంటుంది. అయితే ఇది ప్రశ్న. దానికి వచ్చే సమాధానం ఏదైతే ఉంటుందో, ఆ సమాధానానికిట వర్ణౌ ఆది అంతిమౌ. వర్ణం అంటే 2 అక్షరాలు. పైన వచ్చిన ప్రశ్నకి సమాధానంగా ఏదైతే పదం వస్తుందో, ఆ పదానికి ముందొక అక్షరము, వెనకాలొక అక్షరము. ఆది అంతిమౌ. ముందొక అక్షరము, వెనకాలొక అక్షరము. ఇలా 2 అక్షరాలు గనక దత్వా ఇస్తే అంటే మనం యాడ్ చేస్తే కహ శబ్దః తుల్యవాచకః. తుల్య అంటే సమానము అని అర్థం వచ్చేది. అలాగా వాచకః అంటే చెప్పేది. సమానము అని అర్థం చెప్పేటటువంటి పదము వస్తుందిట. ఆ పదానికి ఫస్ట్ వచ్చిన ప్రశ్నకి ఆన్సర్‌కి ముందొక అక్షరం, వెనకొక అక్షరం ఇస్తే. దీనికి తెలియాలంటే మనకు కొంచెం విష్ణుమూర్తి యొక్క భార్య అయినటువంటి లక్ష్మీదేవికి పర్యాయ పదాలు తెలియాలి. మనకన్నీ తెలియకపోవచ్చు. సో, రమ అనే కాదు. రమ అని అంటారు లక్ష్మీదేవిని, మాయ అంటారు. ఇంకా చాలా ఉంటాయి. బట్ మా అనేది కూడా ఒకటుందట. మా దీర్ఘం. సో, ఈ మా అనేది ఫస్ట్ దానికి ఆన్సర్ అయితే ఫస్ట్ లైన్‌కి ప్రహేళికలో ఫస్ట్ లైన్‌కి ఇప్పుడు దానికి వర్ణౌ 2 అక్షరాలు ఇవ్వాలట. ఒకటి ముందు, ఒకటి వెనకాల. స, నం, స, న 2 అక్షరాలు. అంటే స, మా, న. మాకి ముందు స, మాకి తర్వాత న ఇస్తే సమానం అంటే అర్థం ఏంటి? తుల్యము అని అర్థమే కదా! సో, అది దానికి ఆన్సర్ వస్తుందనమాట. మీరు శుభ్రంగా ఈ ప్రహేళిక ఇట్లా ఇస్తే గనక దాని కిందన వాళ్ళిచ్చినటువంటి తాత్పర్యం రాసి మీకు ఎండింగ్‌లో బాక్స్‌లో ప్రహేళిక సమాధానం అని ఇస్తారు. అది రాసేస్తే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు మనకి సంగ్రాహ్య విషయాల్లో సరస్వతి స్తుతి చెప్తున్నారండి. మనకి తెలిసిన శ్లోకాలే గాని కొంచెం తప్పు చదువుతూ ఉంటాం అప్పుడప్పుడు. సో ఏంటి అంటే సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఇక్కడ మనం చేసే తప్పేమిటంటే సరస్వతీ అని చదువుతాము. అలాగే కామరూపిణి అని చదువుతాము. కాదండి. మామూలుగా పేర్లు రాసేటప్పుడు సరస్వతీ అనే రాస్తాం. సంస్కృతంలో దీర్ఘం ఉంటుంది. కానీ ఇలా ఎప్పుడైతే హ్రస్వం రాసామో సరస్వతి అని సంబోధించడం అవుతుంది. అంటే తెలుగులో కరెక్ట్‌గా ఉల్టా ఉంటుంది. మామూలుగా పేరు రాస్తే సరస్వతి అని రాస్తాము. పిలిచేటప్పుడు ఓ సరస్వతీ అని దీర్ఘం ఇస్తాం. కరెక్ట్‌గా దీనికి ఉల్టాగా ఉంటుంది సంస్కృతంలో. సో, సరస్వతి అంటే ఓ సరస్వతీ నమః తుభ్యం. నీకు తుభ్యం అంటే నీ కొరకు. నమః అంటే నమస్కారము. వరదే అంటే అది కూడా సంబోధనే అన్నమాట. వరదా అంటే వరములిచ్చేది అని అర్థము. వరదే అని పిలిచామంటే ఓ వరములిచ్చేదానా. అలాగే కామరూపిణి అంటే కోరిన రూపము ధరించేది అని అర్థము. కామరూపిణి అంటే సంబోధన అంటే కోరిన రూపమును ధరించేదానా అని చెప్తూ ఏం చెప్తున్నారు? విద్యారంభం నా విద్య యొక్క ఆరంభమును కరిష్యామి చేస్తున్నాను, చేయబోతున్నాను. అంటే నా అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాను. మే నాకు సదా ఎల్లవేళలా సిద్ధిః అంటే కార్యసిద్ధి భవతు. అసిద్ధిర్భవతు అన్న చోట సిద్ధిః భవతు అని చదువుకోవాలి. సో, కార్యసిద్ధి కలుగుగాక అని చెప్పడం అన్నమాట. ఓ సరస్వతి అలాగే వరములిచ్చేదానా, ఇచ్ఛారూప ఇచ్ఛారూపం ధరించేదానా, నేను అధ్యయనాన్ని ప్రారంభించబోతున్న విద్యాభ్యాసాన్ని సో, ఎల్లవేళలా నాకు సిద్ధిని ప్రసాదించుము. నీకు నమస్కారము అని చెప్తున్నామనమాట. కిందది కూడా అంతే. నమస్తే శారదే దేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాం బుద్ధిం చ దేహి మే. దీంట్లో కూడా స్ప్లిట్ కేవలం త్వామహం అంటే రెండవ లైన్‌లో ఉంది. త్వాం అహం అది త్వం కాదు త్వాం. ఓకే. నమస్తే అంటే నమః తే నీకు నమస్కారము. ఎవరికిట? శారదే దేవి. ఇవన్నీ కూడా సంబోధనలనమాట. ఓ శారదాదేవి అని అర్థం అనమాట. కాశ్మీర పురవాసిని కాశ్మీర్‌లో శారదాపీఠం ఉంది అని చెప్పి మనము సరస్వతి పీఠం ఉందంటాం కదా! సో, కాశ్మీరపురంలో నివసించేదానా అని అర్థం. త్వం అంటే నీవు. త్వాం అంటే నిన్ను. సో, త్వాం అహం ప్రార్థయే నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. నిన్ను అహం నేను ప్రార్థిస్తున్నాను. ఎప్పుడు? నిత్యం ఎల్లవేళలా. విద్యను బుద్ధిని కూడా మే నాకు దేహి ఇవ్వు అని అడగడం అనమాట. సో, ఓ శారదాదేవి
కాశ్మీరపురంలో ఉండేదానా నీకు నమస్కారము. నేను నిన్ను ఎల్లవేళలా ప్రార్థిస్తున్నాను. నాకు విద్యను, బుద్ధిని ఇవ్వు అని దాని యొక్క తాత్పర్యం అన్నమాట. ఇది సరస్వతి స్తుతిలో ఇచ్చారు. నెక్స్ట్ సుభాషితము. ఓకే. సుభాషితం చెప్పుకుంటే తర్వాత మనం ద్వితీయ విభక్తిది చెప్పుకుందాం. రైట్ అండి? ఓకే. ఒక్క నిమిషం సుభాషితం చెప్పుకుందాం. సో ఆచార్యాత్ పాదమాదత్తే సుభాషితం చెప్పుకున్నాము. పాదం శిష్య స్వమేధయ అని చెప్పాము. ఆచార్యాత్ ఆచార్యుని నుండి మొత్తం మన విద్యాభ్యాస ప్రక్రియని 4 భాగాల కింద విభజిస్తే దానిలో ఒక పాదాన్ని ఫస్ట్ అంటే ఒక పావు భాగాన్ని గురువు వాళ్ళ నుండి మనము పొందుతామట. పాదం శిష్య స్వమేధయ ఒక పావు భాగాన్ని ఆ శిష్యుడు తన మేధస్సు వలన పొందుతాట. అంటే తన స్వశక్తి ద్వారా తన తెలివితేటల ద్వారా పొందుతాట జ్ఞానాన్ని. పాదం సబ్రహ్మచారిభ్య బ్రహ్మచారిభ్య అని ఎందుకన్నారు ఇది వరకు అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను కొత్తగా చెప్పే విషయం కాదు. బట్ 8వ ఏటో ఎప్పుడో మన ఉపనయన సంస్కారం చేసి గురుకులానికి పంపించే పద్ధతి కాబట్టి మనది అప్పుడు ఉన్న ఆ పిల్లవాడిని బ్రహ్మచారి అంటారు. కాబట్టి ఆడపిల్లలని అప్పట్లో విద్యాభ్యాసం కొరకు పంపించే ఇది లేదు కాబట్టి ఆ ప్రథ లేదు కాబట్టి బ్రహ్మచారి అంటే మిగతా వాళ్ళు కూడా తోటి పిల్లలందరూ కూడా అలా వచ్చిన వాళ్లే కదా. అందుకని సబ్రహ్మచారిభ్య అని రాశారు. తోటి బ్రహ్మచారులు ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలి? మిగతా తోటి విద్యార్థుల తోటి అని చెప్పుకోవచ్చు మనం. సో మిగతాది ఒక పావు భాగము తన తోటి విద్యార్థులతోటి చర్చించడం ద్వారా వాళ్ళ ద్వారా నేర్చుకుంటాట. ఇంత చేసినా ఇంత కష్టపడ్డా వాడికి వచ్చేది 3/4 భాగమే. ఇంకొక పావు భాగం మాత్రం కాలక్రమేణచ. మిగతా పావు భాగం ఎక్స్పీరియన్స్ నేర్పాల్సిందే కాలక్రమంగా. గాని అంటే మనం వేరే పుస్తకాలు చదువుతామా, మనకున్న నాలెడ్జ్ మనం బయట మనకు ఎదురయ్యే పరిస్థితులను బట్టి మనం ఎలా అప్లై చేస్తాం అనే దాన్ని బట్టి మనం చేసుకోవాల్సిందే తప్ప, చూసారా ఇంత కష్టపడితే మనం రికార్డ్ బటన్ మర్చిపోతూ తిట్టుకుంటూ మళ్ళీ మధ్యలో వస్తూ ఉంటే ఇంత కష్టపడితే మేడం కన్ఫ్యూజ్ అవుతున్నామన్నా నేర్చుకునేది నేను నేర్పగలిగేది పావు భాగమే, మీరు నేర్చుకునేది నా నుంచి పావు భాగం మాత్రం. రైట్? సో ఈ శ్లోకము అలా వచ్చింది. మీరు నేర్పేది 100% అండి. మేము గ్రహించేది పావు భాగం కావచ్చు. అది అంటే ఎంత చేసినా అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే నేర్పేది కాదు, అంతే భాగమే. ఎంత కష్టపడ్డా కృషి వచ్చేది దానికి రిజల్ట్. మేడం చెప్పేది మొత్తం మన నేర్చుకునే విద్యలో పావు, అందులో మనం గ్రహించేది పావు ఉండొచ్చు. సో అదనమాట అండి. మేడం ఒక చిన్నది, చెప్పండి. ఈ సబ్రహ్మచారిభ్య అని ఉంది కదా, ఇప్పుడు సంస్కృతంలోనే తోటి విద్యార్థులు అనే దానికి ఒక జనరలైజ్డ్ వర్డ్ ఉంది అనమాట, జెండర్ తో ప్రమేయం లేకుండాను. దాన్ని మనం పెట్టుకుని ఈ శ్లోకాన్ని మాడిఫై చేసుకుని పెట్టుకోవచ్చు ప్రస్తుత కాలానికి అన్వయించేట్టుగాను. కరెక్టే. కానీ అక్కడ అక్షర సంఖ్య అవన్నీ మారకూడదు, ఛందస్సు మారకూడదు, మనం పెట్టేయకూడదు. ఆ శ్లోకాలు మార్చే హక్కు మనకి ఇవ్వదా వాళ్ళు. అంటే ఈ వీటి తెలుగు వాటిలో అయితే ఇంకా ఇబ్బంది, కానీ సంస్కృత శ్లోకాలు కొంచెం ఈజీ అనుకుంటారు రాయడం తెలుగు పద్యాలు వాటి కంటేను. లేదండి, దీనికి కూడా అంత ఛందస్సు ఉంటుంది. ఇప్పుడు సబ్రహ్మచారిభ్య ఎన్ని అక్షరాలు అన్ని అక్షరాలు అవే. మళ్ళీ ఇప్పుడు ఛందస్సు 4వ లెవెల్కి నేను ఎక్కడ తీసుకెళ్తా గానీ ఇప్పుడు. సో ఇంకొకటి, సుభాషితాలు అనేవి ఇవాళ రేపు మనంతట మనం మాడిఫై చేసుకోవడానికి వచ్చినవి కాదు. భర్తృహరి నీతి శతకంలోంచో ఇంకో శతకంలోంచో లేకపోతే ఇంకొక సుభాషిత దీంట్లో నుంచో వచ్చినవి. వాటిని చెప్పుకోవడము మనం ఈ కాలానికి తగ్గట్టుగా వాటి అర్థాన్ని అన్వయించుకోవడం తప్ప పదాన్ని మాడిఫై చేసే రైట్ మనకి ఇవ్వలేదు. దాన్ని మాడిఫై చేయలేం. ఆ పదాన్ని అలాగే ఉంచాల్సిందే ఖచ్చితంగా. దీన్ని పూర్వ సుభాషితం మార్చిందా ఆధునిక సుభాషితం పెట్టుకోవచ్చు. అది మన అప్పుడు గాని మనందరూ ఇప్పుడు భాషలో చెప్పాలంటే ట్రోల్ అంటున్నారు కదా, అది చెయ్యరు అప్పుడు గాని మన వాళ్ళు. సో అందుకని వద్దులేండి సార్, ఉన్నది చాలండి. ఉన్నది మనకు అన్వయించుకోగలిగితే అంతే చాలు. రైట్? ద్వితీయ విభక్తి అన్నాను అంటే ఏమిటి అనేది చెప్పాలి కదా ముందు మీకు. ఓకే,
ఇప్పుడు విభక్తులు అనేవి ఉన్నాయి. ఓకే. మనకవి తెలుగులో మనకేమవుతాయంటే పదానికి పక్కన కనబడుతూ ఉంటాయి విభక్తులు అనేవి. రైట్. అలాగే ఇంగ్లీష్‌లో కూడా ప్రిపోజిషన్స్ ఒక రకంగా కొంతవరకు తీసుకోవచ్చు ప్రిపోజిషన్స్ అని. సో, ఇంగ్లీష్‌లో ప్రిపోజిషన్స్ ఏముంటాయి? బై, ఫర్, ఫ్రమ్, ఆన్, ఇన్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా! సో, తెలుగులో గూడా మనకి గుర్తుండుంటే డుమువులు ప్రథమా విభక్తి నిన్నుండ్లన్ కూర్చి గురించి ద్వితీయ చేతంచేన్ తోడంతోన్ తృతీయ కొరకున్ కై చతుర్థి వలనన్ కంటెన్ పట్టి నుండి పంచమి యొక్క కిన్కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి అందున్నన్ సప్తమి లాస్ట్‌ది ఇంకోటి చెప్తాం. ఓయి, ఓరి, ఓసి ఇవన్నీ వచ్చేవి సంబోధన ప్రథమ. రైట్. ఇవి గుర్తుంటే దీన్ని రిలేట్ చేసుకోవడం అనేది కొంచెం ఈజీ అవుతుంది. సో, ఇప్పుడు ప్రథమా విభక్తి అంటే మొన్న అనుకున్నాం. డు, ము, ఉ, లు ఎలా వచ్చాయి అనేది. సో, ప్రథమా విభక్తి అంటే వస్తు నిర్దేశం చేస్తుంది అని చెప్పుకున్నాం. సో, బాలకః, రామః, కృష్ణః, సీత, లత, గీత, సరస్వతి ఇలాంటివన్నీ. అదే కాకుండా వృక్షః, ఆసందః, లేఖని, లేఖని అంటే పెన్ను. రైట్. లేఖని, పత్రం, పుష్పం, ఫలం ఇలాంటివన్నీ రకరకాల ఎంటిటీస్ వరల్డ్‌లో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న వాటిని ఇది అని చెప్పేది ప్రథమా విభక్తి. దానిలో ఏకవచనం, ద్వివచనం, బహువచనం 3 ఉంటాయి సంస్కృతంలో కాబట్టి అవి చెప్పుకుంటాం. అంతవరకు ఇప్పటి వరకు మీకొచ్చినవి అట్లా వచ్చాయి. మరి ద్వితీయ విభక్తి అంటే ఏమిటి? ఇప్పుడు రామః అని చెప్పాము. రామః, రామౌ, రామాః ప్రథమా విభక్తి అంటున్నాము. రామః అంటే ఒక రాముడు. రామౌ అంటే ఇద్దరు రాములు. ఎక్కడి నుంచి వస్తారంటే ఇద్దరు రాములు అంటే ఏమో ఒక క్లాస్‌లో ఇద్దరు రాములు ఉండొచ్చు. దానిదేముంది. రామారావు అని పేరు కలిగిన వాళ్ళు ఇద్దరు ఉండొచ్చు. సో, రామౌ అనేది అది. బహురాములు అంటే ఎక్కువ మంది రాములు. 3 అంతకంటే ఎక్కువ ఉంటే బహువచనంలో రామాః అని వస్తుంది. రైట్. లేకపోతే బాలః, బాలౌ, బాలాః ఇది ఈజీగా ఉంటుంది కదా! ఒక బాలుడు, ఇద్దరు బాలురు, ఎక్కువ మంది బాలురు. ఇది బానే ఇద్దరికి మేడం రామ లక్ష్మణుడు అంటారు కదా. ఆ? రాముడు లక్ష్మణుడు. రాముడు లక్ష్మణుడు చెప్పడానికి ఇద్దరు అంటే రాములు ఇద్దరు ఆఖ లేకుండా రామ లక్ష్మణుడు కూడా అంటారు కదా. అది వేరు. మళ్ళీ అక్కడికెళ్ళొద్దు మనం. ఇప్పుడు మనం ప్రస్తుతం ఒక పదం మీదే ఉన్నాం. రామలక్ష్మణుల దగ్గరికెళ్ళొద్దు మనం ఇప్పుడు. అది మళ్ళీ డిఫరెంట్ టాపిక్ అయిపోతుంది. కేవలం ఒక పదం తీసుకొని దానికి ఏకవచనం, దానికి ద్వివచనం, దానికి బహువచనం అంతే మనం చెప్పుకుంటున్నాం. రామః, రామౌ, రామాః మహోదయే. అవునండి. తెలుసండి. అదే చెప్పానండి నేను. నేను నెక్స్ట్ దానికి వెళ్తున్నాను ఇప్పుడు. సో, నెక్స్ట్ ఇది ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు మనం అలా చెప్దాం అనుకోవట్లా. రాముని లేదా బాలుని, ఇద్దరు బాలురను, ఓకే. లేతే ఎక్కువ మంది బాలలను అన్నాం. ఎక్కడొస్తాయి ఇలాంటివి? బాలుని పిలువు అన్నామనుకోండి. ఇక్కడ బాలుడు పిలువు అంటలేదుగా తెలుగులో కూడా. బాలుని పిలువు అంటున్నాం. అంటే ఏంటి? ఆ బాలుడు అనే పదము రూపాంతరం చెందింది. చెందింది ఎలా అయింది? బాలుని అనేసరికి అది మన తెలుగులో ద్వితీయ విభక్తి కిందకి అయింది. నిన్ను, నన్ను, లన్ను, కూర్చి గురించి. లన్ అని ఎక్కడికొచ్చింది? నిన్ను, నున్ను అంటే వస్తువును అని అంటుంటే నువ్వు అంటున్నాం మనం. బాలుని అంటున్నాం, వస్తువును అంటున్నాం, వస్తువులను అంటున్నాం కాబట్టి లన్ అక్కడ వచ్చింది. అలాగే అతని గురించి కూర్చి ఏదైనా సరే చెప్పేటప్పుడు కూడా వారిని గూర్చి ఇలా చెప్పేటప్పుడు కూడా నీ వాడుతున్నాం అక్కడ. సో, ఇవన్నీ మారుతున్నాయి రూపాలు. కొంచెం మార్పు వచ్చింది. సంస్కృతంలో ఏమవుతుందంటే ఈ బేస్ పదం ఏదైతే ఉందో మూల పదం ప్రాతిపదికం అంటారు అని చెప్పాను. సిమిలర్‌లీ మనకు ధాతువు రూపం పట్టకు తీసుకొని రకరకాల కాలాల్లో ఎలా అయితే మారుతోందో నామపదాన్ని కూడా ప్రాతిపదికం అంటే రూట్ వర్డ్ ఉంటుంది మూల పదం. ఆ మూల పదం బాల, అకారాంతం ఇవన్నీ చెప్పుకున్నాంగా ఫస్ట్ పాఠంలో మనం. సో, ఈ బాల శబ్దము అంటే దానికి ప్రత్యయాలు వేరే ఉంటాయన్నమాట ఇవి. అవన్నీ ప్రత్యయము అంటే పదం ఎండింగ్‌లో వాడేది సఫిక్స్ అంటారు. సో, ఇవి కొన్ని రకాల వాడటం వల్లేమో ప్రథమా విభక్తి రూపాలొస్తాయి. కొన్ని రకాలు వాడటం వల్ల ద్వితీయ విభక్తి అలా 7 విభక్తులు ఫార్మ్ అవ్వటానికి 21 ప్రత్యయాలు ఉంటాయన్నమాట. వాటిని సుప్ ప్రత్యయాలు అంటారు. ఇప్పుడు మనకది యాక్చువల్‌గా సిలబస్‌లో ఆ సుప్ ప్రత్యయాలు ఏమిటో లేవు. ప్రత్యయాలు యాడ్ అయిపోయిన తర్వాత వచ్చిన పదాలే ఉంటాయి. మీకు చిన్నగా జోక్‌గా చెప్పాలంటే 'మాయాబజార్' సినిమాలో రమణారావు అటు ఇటు తిరుగుతూ చిన్నమయ్య వాళ్ళందరికి రాక్షసులకి చదువు చెప్తూ ఉంటాడు గదా! దండం పట్టుకొని ఇటు తిరుగుతూ. ఏం చెప్తాడు? సు, ఔ, జస్ అని చెప్తూ ఉంటాడు. వాళ్ళు మళ్ళీ రిపీట్ చేస్తుంటారు. ఔట్, షస్ అని చెప్తూ ఉంటారు. వాళ్ళు రిపీట్ చేస్తారు. ఇవి సంస్కృతం విభక్తులండి. ఎంత జ్ఞానులో చూడండి అది రాసిన వాళ్ళు. ఇవి సంస్కృతం విభక్తులు.
ఔషస్ అని చెప్తుంటే వీళ్ళకి భయాము భయసు అని చెప్తూ ఉంటారు కదా, నోరు తిరక్క. ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినవి అనమాట. ఓకే, ఇవి 21 ప్రత్యయాలు ఉన్నాయన్నమాట. 21 ప్రత్యయాలంటే ఏమిటి అర్థము? ఒక్కొక్క వచనానికి ఒక్కొక్క విభక్తికి ఒక్కొక్క ప్రత్యయం ఉంది. సో 3 వచనాలు 7 విభక్తులు 3 ఏళ్ళు 21. సో ఈ ప్రత్యయాలు ఏమిటో మనకు చెప్పరు. కానీ ఆ మొట్టమొదటి ప్రత్యయాలు వరుస ప్రత్యయాలు ప్రథమా విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి. అవి రామ అనే ప్రాతిపదికకి యాడ్ అయినప్పుడు రామః ఏకవచనంలో ప్రథమా విభక్తి, రామౌ ద్వివచనం, రామాహ బహువచనంలో రూపాలు ఏర్పడతాయి. దాని నెక్స్ట్ సెట్ అంటే ఫస్ట్ 3 అయిపోయిన తర్వాత 3, 4, 5, 6 విభక్తులు యాడ్ అయినప్పుడు ఏమవుతాయి అంటే రామం ఆర్ బాలం, బాలౌ, బాలాన్. రామం రామ శబ్దమే తీసుకుందాం, ఎందుకంటే అదే బేస్ అన్నిటికీ. రామం, రామౌ, రామాన్ అనేటటువంటి పదాలు ఏర్పడతాయి. ఇవి ఆ ప్రాతిపదికకి ఈ ప్రత్యయము అంటే సఫిక్స్ అండి. ఒక వర్డ్ కి చివర చేరేది సఫిక్స్, ముందు చేరేది ప్రిఫిక్స్. ఓకే, సో ఈ రామ అనే ప్రాతిపదికకే వేరే ప్రత్యయాలు రకరకాల ప్రత్యయాలు యాడ్ అవటం ద్వారా రకరకాల విభక్తులు వచన రూపాలు ఏర్పడతాయి. సో ఇప్పుడు వేరే సెట్ ఆఫ్ ఇది చేసినప్పుడు రూపం ఎలా మారుతుంది అంటే రామం, రామౌ, రామాన్ అని వస్తుంది. అంటే అర్థం ఏమిటి? రాముని, ఇద్దరు రాములను, బహురాములను అని ద్వితీయ విభక్తి అర్థంగా చెప్తాం. అయితే ఇది ద్వితీయ విభక్తిది. దీన్ని ఇంకా ఎప్పుడెప్పుడు వాడాలి రూపాలు అనేది రూల్స్ తర్వాత చెప్దాము. ఈ రూపాలు ఇప్పుడు మీకు రామ అంటే అకారాంత శబ్దంగా ఉంది. మరి హరి శబ్దం చెప్పామనుకోండి, హరి అన్నామనుకోండి, అది ఇకారంగా ఉంటుంది. ఓకే, గురుహు అన్నామనుకోండి, హరిహి అంటే ఇకారంగా ఉంది, అది గురుహు అంటే ఉకారంగా ఉంది. అది పిత అన్నప్పుడు అది రుకారం అంటారు, పితృ శబ్దం అంటారు దాన్ని. ఓకే, ఇలాగ రకరకాల అంతాలతోటి శబ్దాలు వస్తాయి మనకి. ఓకే, అలాగే స్త్రీలింగంలో కూడా చెప్పుకుంటే అదేంటిది మనకి బేస్ శబ్దం ఏం చెప్తారు అంటే స్త్రీలింగంలో రమా శబ్దం చెప్తారు, ఆకారాంతంలో రమా శబ్దం చెప్తారు. దానిలో కూడా అంతే, ప్రథమా విభక్తి ఏం చెప్పాము? బాలా, బాలే, బాలాహ అని చెప్పాము అక్కడ. సిమిలర్లీ రమా, రమే, రమాహ ప్రథమా విభక్తి రూపాలు వస్తాయి. ద్వితీయ విభక్తి రమాం, రమే, రమాహ అనే వస్తాయి స్త్రీలింగంలో. స్త్రీలింగంలో రమాం, రమే, రమాహ అని వస్తాయి. మళ్ళీ స్త్రీలింగంలో కూడా రమా ఏమో ఆకారాంతమైంది, సరస్వతి ఆర్ నదీ ఏమో ఈకారాంతం అవుతుంది, గౌరీ ఇవన్నీ ఈకారం అవుతాయి. ఓకే, వధూ ఇలాంటివన్నీ ఊకారం అవుతాయి. అలాగే మాత అది రుకారం స్త్రీలింగం, కానీ మాతా పిత వెండానికి ఓలానే కనబడుతున్నా కూడా. సో ఇలా రకరకాల అంతాలు ఉంటాయి. నపుంసకలింగం మనకు 3 లింగాలు కదా మరి ఉన్నది. నపుంసకలింగంలో కూడా అకారాంతం ఫలం, ఫలే, ఫలాని అనుకున్నామా అప్పుడు? ఫలం, ఫలే, ఫలాని. అలాగే జ్ఞాన శబ్దం బేస్ శబ్దం కింద చెప్తాం యూజువల్గా, జ్ఞానం, జ్ఞానే, జ్ఞానాని అంటారు. అకారాంత శబ్దం నపుంసకలింగ శబ్దం అవుతుంది అది. దీంట్లో ఒక తమాషా ఏంటంటే దీనికి ద్వితీయ విభక్తి రూపాలు కూడా అలాగే ఉంటాయి, ప్రథమా విభక్తి లాగానే సేమ్ ఫలం, ఫలే, ఫలాని, ఫలం, ఫలే, ఫలానినే ఉంటాయి. ఓకే, సో ఇవి కూడా మళ్ళీ ఇవి కూడా ఇది అకారాంతమైంది. వస్తు శబ్దం ఉందనుకోండి, అది ఉకారాంతం అవుతుంది. వారి అనే శబ్దం ఉంటే అది ఇకారాంతం అవుతుంది. ఇంకో కొన్ని శబ్దాలు ఉన్నాయి, అవి వేరే హలంతాలు కూడా ఉంటూ ఉంటాయి. సో ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే అన్ని శబ్దాలకి అంటే సంస్కృతంలో ఉన్నటువంటి నామపదాలన్నిటికీ కూడా ఈ 7 విభక్తులు 3 వచనాలు ఉంటాయి. అయితే అవి వాటి యొక్క ఆ శబ్దము ప్రాతిపదిక యొక్క అంతము బట్టి దానికి డిఫైన్ చేసి ఉంటాయన్నమాట. వాటిని మనం అలాగే నేర్చుకోవాలి, మాడిఫై చెయ్యలేము. మీకేం చేశారంటే ఒక్కొక్క పాఠంలో ఒక్కొక్క విభక్తి చెప్తూ దానికి బేస్ శబ్దాలు అంటే అకార, ఇకార, ఉకార, రుకారాంతాలు అటు పుంలింగంలోను ఇటు స్త్రీలింగంలోను. అకారం అంటే 2 ఆలు అంటే స్త్రీలింగానికి ఆ వస్తుంది కాబట్టి ఆ ఉద్దేశంతో చెప్తాను నేను. అలాగే నపుంసకలింగంలో వస్తుంది కాబట్టి మూడిట్లోనూ కూడా మనకి బేస్ శబ్దాలు అని వెనకాల మీకు శబ్ద రూపాలు ఇచ్చారు.
అలాగా ఉన్నాయన్నమాట. వాటి ఏం చేస్తున్నారు, మీకు ప్రతి లెసన్‌లో ఒక్కొక్క విభక్తి ఇంట్రొడ్యూస్ చేస్తూ, దానికి సంబంధించిన ఆ, ఈ ఊరు, అంతాలవి ఇంకా కొన్ని కావాల్సిన కిం శబ్ద రూపాలు ఉన్నాయి కదా మనకి. ఎవడు, ఎవత, ఏది ఇవన్నీ ఉన్నాయి కదా మనకి. అవి అలాగే తత్శబ్దాలు చదువుకున్నాం కదా, సహా, తౌతే వాటికి, అలాగే అస్మత్, యుష్మత్ శబ్దాలు చెప్పుకున్నాం కదా వీటికి. ఇంతవరకు ప్రతి లెసన్‌లోనూ ఓన్లీ ఆ విభక్తికి సంబంధించిన రూపాలే చెప్పుకుంటూ వచ్చారు. ఆ విభక్తి ఒక్కొక్క లెసన్‌లో ఒక్కొక్క విభక్తి చెప్పుకుంటూ వచ్చారు. మా చిన్నప్పుడు అట్లా ఉండేది గాదు. మాకు విభక్తులు ఎప్పుడు వాడాలి అట్లా ఏం లేదు. ముందు చేతులు కట్టుకుని అకారాంతః పుంలింగః రామశబ్దః మొదలుపెట్టామంటే రామః రామో రామః రామం రామో రామాన్ రామేణ రామాభ్యానం ఇలా మొత్తం 7 విభక్తులు చెప్పేసి రామేషు ఇతి గోవిందః ముకుందః ఇలాగా చెప్పుకోవాలనమాట. ఇంత మాకు ముందు అవి చెప్పేవారు. కానీ మీకు అలా చెప్పట్లేదిప్పుడు. ఒక్కొక్క విభక్తే చెప్తున్నారు. సో, ఇప్పుడు ద్వితీయ విభక్తి రూపాలు పుంలింగంలో రామం, రామౌ, రామాన్. అలాగే హరి శబ్దానికి పుంలింగమే అది కూడా. హరిం, హరి, హరీన్. గురు శబ్దంలో గురుం, గురు, గురూన్ అలా వస్తాయి. ఓకే. ఇంకా వస్తాయి మీకు చెప్తాను నేను. స్త్రీలింగంలోకి వచ్చేసరికి రమాం, రమే, రమాహ. లేతే ఇంకేమిచ్చారు మీకు అదే ఇస్తారు. అలాగే గౌరీం వస్తుంది, నది ఇచ్చుంటారు. అక్కడ మీకు నదీం, నదీ, నదీహి. నదీం, నది, గౌరీ, గౌర్యౌ, గౌరి. నదీం, నద్యౌ, నదీహి. ఇలాంటి రూపాలు వస్తాయి అన్నిటికి. ఓకే. నపుంసకలింగంలో జ్ఞానం, జ్ఞానే, జ్ఞానాన్ని ఇలాగానే వస్తాయి. వారి, వారిని, వారిని అని వస్తుంది. అలాగే మధు, మధుని, మధుని అని వస్తుంది. ఇట్లా రూపాలు ప్రతి దానికి వస్తాయి. అలాగే స్తద్ శబ్దానికి సహ, తౌ, తే చెప్పుకున్నాం కదా మనము. సా, తే, తాహ చెప్పాం కదా. తత్, తే, తాని మళ్ళీ 3 లింగాలు చెప్పాంగా. దానిలో కూడా ఏమవుతుంది, సహ, తౌ, తేకి ద్వితీయ విభక్తి తం, తౌ, తాన్ అని వస్తుంది. తంతాన్ కాదండి, తం, తౌ, తాన్. తం వందే అని చెప్తాం కదా. తం అంటే అతనిని అంటున్నాను చూసారా, అక్కడి నుంచి వచ్చింది తం, తౌ, తాన్. ఓకే. అలాగే స్త్రీలింగంలో అయితే తాం, తే, తాహ్ అని వస్తుంది. నపుంసకలింగంలో తత్, తే, తాని అదే ఉంటుంది. ఇలాంటివన్నీ యుష్మద్ దీంట్లో చెప్పామనుకోండి. ఇందాక త్వం అంటే నీవు అండి, త్వాం అంటే నిన్ను అన్నాను కదా. అలాగే అహం అంటే నేను, మాం అంటే నన్ను. ఇలాంటి రూపాలన్నీ ద్వితీయ విభక్తి కిందకి వస్తాయి. అయితే రూపాలు మళ్ళీ మనం నేర్చుకుంటాం. ఏదో గబగబా చెప్పేసాను ఏం అర్థం అవ్వట్లేదు అనుకోక్కర్లా, మనం నేర్చుకుంటాం. ఈ ద్వితీయ విభక్తి వాడటానికి కూడా సంస్కృతంలో కొన్ని నియమాలున్నాయి. ఏ సందర్భాల్లో ద్వితీయ విభక్తి వాడాలి అనేది. దాంట్లో ఫస్ట్ నియమం ఏమిటంటే, మీకు కర్మపదం అనేది చెప్పాను కదా. ఏది, దేనిని అని క్వెషన్ వేస్తే ఆన్సర్ వస్తే అది కర్మపదము అని చెప్పాం కదా. సో, ఆ కర్మపదము ఎప్పుడూ ద్వితీయ విభక్తిలో ఉంటుంది. కర్మపదము ద్వితీయ విభక్తిలో ఉంటుంది. అందుకనే మీరు చూస్తే మీకు పుస్తకంలో పాఠం మొదట్లో ఏం రాసుంటుంది, పంచమహాపాఠః అని ఉంటుంది. పుస్తకం మామూలుగా ప్రతి లెసన్‌కి. ప్రథమః పాఠః, ద్వితీయః పాఠః, పాఠః అని వస్తుంది. పాఠః అంటే ఏంటి? పాఠః అంటే పాఠము పుంలింగ శబ్దము. బట్ విద్యార్థి పాఠమును చదువుతున్నాడు అనాలంటే ఛాత్రః పాఠం పఠతి అన్నాం. ఎందుకన్నాము? పాఠః అనట్లేదు ఎందుకు? ఎందుకంటే ఇది కిం పఠతి? పాఠం పఠతి ఆన్సర్ వచ్చింది. రైట్? అంటే ఈ పాఠ శబ్దము కర్మపదం అయింది. సో, ఫస్ట్ రూల్ ద్వితీయ విభక్తిది కర్మపదానికి ద్వితీయ విభక్తి రావాలి. కాబట్టి పాఠః అకారాంతం రామః లానే వినబడుతోంది కదా. సో, పాఠః, పాఠౌ, పాఠాః ప్రథమా విభక్తి అయితే ద్వితీయ విభక్తికి పాఠం, పాఠౌ, పాఠాన్ అని వస్తుంది. కాబట్టి ఏమైంది, బాలః పాఠం పఠతి. కిం పఠతి? పాఠం పఠతి. అక్కడ పాఠం కర్మపదం అవుతోంది. అది ద్వితీయ విభక్తి ఏకవచనంలో ఉంది. ఎందుకంటే పాఠం అనేది అలా ఉంది కాబట్టి. అది కావడానికి పుంలింగ శబ్దం. సో, ఫస్ట్ రూల్ ఆఫ్ ద్వితీయ విభక్తి కర్మపదానికి ద్వితీయ విభక్తి వాడాలి. ఆ కర్మపదము మనం ఎంచుకునే దాన్ని బట్టి చిత్రం పశ్యతి అన్నారనుకోండి, బాలః పశ్యతి, బాలః చిత్రం పశ్యతి. కిం పశ్యతి? చిత్రం. అక్కడ చిత్రం అనేది నపుంసకలింగ రూపం. రైట్? దాని రూపం ప్రథమ, ద్వితీయాల్లో ఒకే రకంగా ఉంటుంది. కాబట్టి చిత్రం అలాగే ఉంటుంది.
లేదు కథను చదువుతున్నాడు బాలుడు అనుకోండి, కథ అనేది స్త్రీలింగ శబ్దం. సో బాలః కథాం పఠతి అన్నాం అనుకోండి, కిం పఠతి, కథాం పఠతి ఇక్కడ. సో కథాం ద్వితీయ, కథా ఏకవచనం ప్రథమ విభక్తి, కథాం ద్వితీయ విభక్తి అవుతుంది. సో కర్మ పదము ద్వితీయ విభక్తిలో ఉంటుంది, ఇది ఫస్ట్ రూలు. ఓకే, కర్మ పదము ద్వితీయ విభక్తిలో ఉంటుంది. రెండవ రూలు ఏంటి అంటే, మీకు మామూలుగా వసతి అనే క్రియాపదం తెలుసు, నివసిస్తున్నాడు ఆర్ నివసిస్తున్నది, లివ్స్, వసతి. అలాగే తిష్టతి అనే క్రియాపదం మీకు తెలుసు, రైట్? వాటికి ముందు అధి అనే ఉపసర్గ, అంటే అధివసతి అధితిష్టతి అని గనక క్రియాపదాలు వస్తే అంటే మీనింగ్ ఏంటి? అధిష్ఠించి కూర్చున్నాడు అంటామే మనం. సింహాసనాన్ని అధిష్ఠించారు అంటే మామూలుగా కూర్చోవడమే అక్కడ జరిగే ప్రక్రియ. కానీ అలా చెప్తాం, అధిష్ఠించారు అంటే అది ఒక రకమైన బాగా రుబాబుతోటి చెప్పినట్టు ఉంటుంది, రాజసంగా చెప్పినట్లు. పరమేశ్వరుడు కైలాసాన్ని అధిష్ఠించాడు అంటాం, రైట్? కైలాసంలోనే ఉంటున్నాడు ఆయన. సో బట్ అధిష్ఠించాడు. సో ఈ అధివసతి అధితిష్టతి అనేటటువంటి వచ్చినప్పుడు అలాంటి క్రియాపదాలు, ఆ రెండు క్రియాపదాలే, ఆ రెండు క్రియాపదాలు అలాగే ఉంటాయి. అధివసతి ఆర్ బహువచనం అధివసంతి, ఇలా ఏమైనా కావచ్చు. ఇవి వచ్చినప్పుడు అప్పుడు కూడా ద్వితీయ విభక్తి వాడాలట. దేనికి వాడాలి? వాళ్ళు దేని మీద అయితే అధివసతి అంటున్నారో, అధితిష్టతి దేనికి సంబంధించి చెప్తున్నారో అది. ఇప్పుడు సపోజ్ కైలాసః అనేది పుంలింగ శబ్దం, ఓకే? పరమేశ్వరః పుంలింగ శబ్దం, అది వదిలేసేయండి. పరమేశ్వరుడు కైలాసంలో ఉన్నాడు, నేనే దాన్ని మార్చి ఏం చెప్తాను? పరమేశ్వరుడు కైలాసాన్ని అధిష్ఠించి ఉన్నాడు అని చెప్తాను. అప్పుడు కైలాసాన్ని అంటున్నామా? సో కైలాసహాకి కైలాసం అని చెప్పాల్సిందేగా అప్పుడు, అకారాంతం కాబట్టి. సో ఎప్పుడు ఈ అధిష్ఠించి ఉన్నాడు అంటే అధివసతి ఆర్ అధితిష్టతి అని పెట్టుకుంటే మనము పరమేశ్వరః కైలాసం అధివసతి ఆర్ అధితిష్టతి. సో అప్పుడు ఈ కైలాసాన్ని కాబట్టి ఆయన అధిష్ఠించి ఉన్నది, లేకపోతే అక్కడ నివసిస్తున్నది కాబట్టి మీనింగ్ లో పెద్ద తేడా రాదు. బట్ చెప్పటం మాత్రం అధివసతి అధితిష్టతి అని రెండు పదాలు వాడుతున్నాం కాబట్టి దేన్ని అధిష్ఠించి ఉంటున్నాడో ఆ పదానికి, ఆ శబ్దం, దాని తాలూకు శబ్దానికి ద్వితీయ విభక్తి రావాలి. ఇది రెండవ నియమము. ఓకే, పులి లేకపోతే సింహం గాని అడవికి రాజు, దాని సామ్రాజ్యం అది, దానికి అధివసతి అని చెప్తాం అనుకోండి. సింహ వనం అధివసతి అని చెప్పాలంటే అక్కడ బాగా దానికి భయభక్తులు ఉంటాయి కదా, అదంటే అందరూ అమ్మో మృగరాజు అనే పేరుంది కదా దానికి. సో అలాంటివి చెప్పేటప్పుడు అధివసతి అధితిష్టతి లాంటివి వాడతాం. ఆ రెండు క్రియాపదాలు వాడినప్పుడు దేని పట్ల అవి చెప్తున్నామో, దేన్ని అధిష్ఠించి ఉన్నాయి, దేన్ని అధివసిస్తున్నాయి అంటే అవి ఎక్కడ ఉన్నాయని చెప్పేటప్పుడు మామూలుగా అనుకోండి, సింహ వనే వసతి అంటే ప్రాబ్లం లేదు, సింహము అడవిలో ఉంటుంది, నివసిస్తున్నది, పర్వాలేదు. ఎప్పుడైతే దాన్ని కొంచెం ఎంఫసైజ్ చేసి అధివసతి అని చెప్దాం అనుకున్నారో వనే అని చెప్పకూడదు, వనం అనే చెప్పాలి. ఓకే, సింహ వనం అధివసతి అని చెప్పాల్సి వస్తుంది. సో అట్లాగా అంటే వనములో ఉంటోంది, వనమును అధిష్ఠించి ఉంటోంది, రెండిటికి ఆ చిన్న డిఫరెన్స్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఇలా అధివసతి అధితిష్టతి వచ్చినప్పుడు దానికి సంబంధించిన చోట సో దానికి సంబంధించిన చోట మనకి నేను రికార్డింగ్ బటన్ మర్చిపోయాను, మళ్ళీ డౌట్ వచ్చేసింది, అందుకని మళ్ళీ చెక్ చేసుకున్నాం ఒకసారి. సో ద్వితీయ విభక్తి రావాలనేది రెండవ నియమము. మూడవ నియమము, 3 పదాలు ఉన్నాయి. ఏమిటి ఆ పదాలు? అభితః, పరితః, తహ అంటే విసర్గలు పెట్టాలి. అభితః, ఇవన్నీ మీ పుస్తకంలో రూల్స్ ఉన్నాయి, నేను మళ్ళీ స్లైడ్స్ మళ్ళీ చూపిస్తాను, ఫస్ట్ నోట్ తో చెప్తున్నాను అనమాట. అభితః, పరితః, ఉభయతః అని 3 పదాలు ఉన్నాయి. అభితః అంటే కరెక్ట్ గా మనకి ఎదురుగా, అంటే మన ఇల్లు తీసుకున్నాం అనుకోండి, మన ఎదురుగా అని అర్థం అనమాట. మన ఎదురిల్లు అనుకోండి, దాన్ని అభితః, అభిముఖంగా ఉన్న ఇల్లు, ఇల్లో స్థలమో చెట్టో ఏది ఉంటే అది మన ఇంటికి ఎదురుగా ఉన్న స్థలం, ఆ ప్లేస్. పరితః అంటే సరౌండింగ్స్, చుట్టుపక్కల, అరౌండ్ అని అర్థం. పరితః అంటే మన ఇంటికి చుట్టుపక్కల, అంటే 4 పక్కల మొత్తం మన ఇంటి చుట్టూ అని అర్థం. అదే ఉభయతః అంటే
ఇంటికి రెండు పక్కల అటు ఇటు, ముందు వెనక కాదు, ఇటు పక్క అంటే కుడి ఎడమల వైపు. ఓకే, అభితః, పరితః, ఉభయతః ఈ 3 పదాలు రాస్తున్నప్పుడు ఇవి అంటే దేని చుట్టూ ఆర్ దేని ముందు ఆర్ దేనికి రెండు పక్కల అనే చెప్తున్నామో ఆ పదానికి ద్వితీయ విభక్తి రావాలి. సపోజ్ ఇప్పుడు గృహం తీసుకున్నాం అనుకోండి, గృహం నపుంసకలింగం. సో దానికి ఏమవుతుంది, మీకు గృహంకి ప్రథమ రాసిన ద్వితీయ రాసిన రూపంలో మార్పు ఉండదు, గృహమే ఉంటుంది. సో గృహం పరితః, గృహం ఉభయతః, గృహం అభితః అనే వస్తుంది. మార్గః అని తీసుకున్నాం అనుకోండి, మార్గః ఏమవుతుంది, పుంలింగ శబ్దం మార్గః అనేది. ఓకే, ఇప్పుడు మార్గానికి ఎదురుగా అని చెప్పలేంగా, మార్గానికి రెండు పక్కలా చెప్పగలం. అశోకుడు 2 చెట్లు, మా దారికి 2 పక్కల రోడ్డు చెప్పారు కదా, చెట్లు నాటించను, ఎప్పుడో చదువుకున్నాం కదా. సో ఇలాంటి చోట్ల దారికి 2 పక్కల అన్నప్పుడు మార్గ శబ్దం ఉందనుకోండి, ఇప్పుడు దానికి 2 పక్కల అంటే ఉభయతః రాయాలి. సో ఈ ఉభయతః రాసినప్పుడు ఈ మార్గ పుంలింగ శబ్దము, దానికి ద్వితీయ విభక్తి రాయాలి. సో మార్గం ఉభయతః అనే రాయాలి. మార్గః ఉభయతః, మార్గస్య మార్గస్య ఇంకా మీకు రాలేదు, బట్ అది రాయకూడదు, మార్గం ఉభయతః అనే రాయాలి. అలాగే ఇప్పుడు గృహం కాదు, మనము శాల అని పెడదాం. శాల అంటే స్కూల్, ఏదైనా ఒక శాల, ఏదైనా ఒక స్థలం. శాల స్త్రీలింగం. ఓకే, శాల స్త్రీలింగము. సో పాఠశాల అని అంటే విద్యాలయము, కాబట్టి పాఠశాల కూడా స్త్రీలింగ శబ్దమే. ఇప్పుడు దీనికి పాఠశాలకు ఎదురుగా గుడి ఉన్నది అని చెప్పాలి. ఎదురుగా అంటే ఏంటి, అభితః అనే పదం వాడాలి. అభితః గుడి అంటే మందిరం అస్తి, బాగుంది. అభితః మందిరం అస్తి, దేనికి అభితః, పాఠశాలకు ఎదురుగా. సో ఈ పాఠశాల శబ్దం ఏదైతే ఉందో దానికి ద్వితీయ విభక్తి రావాలి, ఎందుకంటే అభితః పదం ఉంది కాబట్టి అక్కడ. సో పాఠశాలాం అభితః మందిరం అస్తి అని చెప్పాలి. అలాగే పరితః అంటే చుట్టుపక్కల, చుట్టూ మైదానం ఉంది అనుకోండి, క్రీడాంగణం చుట్టూ ఉంది, స్కూల్ చుట్టూ అన్ని వైపులా క్రీడాంగణం ఉందనుకోండి, అప్పుడు ఎలా చెప్తాము, అప్పుడు కూడా పరితః అనే పదం వాడాలి. కాబట్టి అప్పుడు కూడా ఈ పాఠశాల శబ్దానికి ఏ శబ్దం వాడితే అక్కడ ఏముంటే దానికి, అది పుంలింగం అవ్వచ్చు, స్త్రీలింగం అవ్వచ్చు, నపుంసకలింగం అవ్వచ్చు, దానికి ద్వితీయ విభక్తి రావాలి. సో పాఠశాలాం పరితః క్రీడాంగణం అస్తి. లేదు అంత పెద్ద పదం వద్దు బాబు మాకు అనుకుంటే వృక్షాః సంతి అని పెట్టుకోవచ్చు. పాఠశాలాం పరితః వృక్షాః సంతి, చుట్టూ చెట్లు ఉన్నాయి స్కూల్కి, పరితః. సో ఎప్పుడైతే అభితః, పరితః, ఉభయతః ఇలాంటి 3 పదాలు వాడుతున్నామో అప్పుడు దేనికి ఎదురు, దేనికి చుట్టుపక్కల, దేనికి 2 పక్కల అని చెప్తున్నామో ఆ శబ్దానికి ద్వితీయ విభక్తి రావాలి. అది ఏ లింగంలో అయినా ఉండండి, దానికి తగ్గట్టుగా ద్వితీయ విభక్తి రావాలి. మేడం, ఈ 3 పదాలు కాకుండా మామూలుగా అహం పాఠశాలాం గచ్చామి, అహం గృహం గచ్చామి అని అన్నప్పుడు మనం తెలుగులో అయితే స్కూల్కి వెళ్తున్నాము, ఇంటికి వెళుతున్నాము అని అంటాం. అక్కడ మనకి షష్ఠీ విభక్తి వస్తుంది. కానీ ఇక్కడ పాఠశాలాం గచ్చామి, గృహం గచ్చామి అంటారు. ద్వితీయ విభక్తి ఎందుకు వస్తుంది అనే దానికి నేను మొన్న మీకు ఆన్సర్ సకర్మక అకర్మక చెప్పినప్పుడు చెప్పా. సంస్కృతంలో గచ్చతి అనే క్రియాపదము సకర్మకము. అక్కడ డెస్టినేషన్ ఏదైతే ఉందో దాన్ని కర్మపదం కింద స్వీకరిస్తాము. ఎప్పుడైతే కర్మపదం అవుతోందో కర్మపదానికి ద్వితీయ రావాలనేది ఫస్ట్ నియమం, ద్వితీయ విభక్తి. ఆ రకంగా అక్కడ ద్వితీయ విభక్తి అందుకొచ్చింది. ఓకే, ఇక లాస్ట్ ఉంది. ఒకవేళ లాగౌట్ అయిపోతే మళ్ళీ 1-2 నిమిషాలు లాగిన్ అవ్వండి. నేను అంతా ఏం చెప్పను, ఇప్పుడు లాస్ట్ నియమం చెప్పేసి ఆపుకుందాం, మళ్ళీ కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. సో లాస్ట్ నియమం ఏమిటి అంటే, వినా అనే ఒక శబ్దం ఉంది. వినా అంటే ఏంటి, వితౌట్. ఓకే, హిందీలో కూడా బినా అనే మాట వస్తుంది, తేరే బినా అనే మాట వస్తుంది చూసారా, అట్లా అనమాట. సో వితౌట్ అనే మాట వినా అని. ఆ వినా శబ్దం వాడినప్పుడు కూడా ఆ ప్రయోగంలో కూడా, వాక్యంలో ఆ ప్రయోగం చేస్తున్నప్పుడు రావాలి. అంటే వితౌట్ వాట్, వితౌట్ వాట్ అనేది ఉంటుంది, ఆ వాట్కి ఆన్సర్ ఏదో ఉంటుంది కదా, దానికి ద్వితీయ విభక్తి రావాలి. అంటే ఏంటి, ఇప్పుడు
జలం ఉందనుకోండి, అది నపుంసకలింగమే. ఓకే. జలం వినా జీవనం నాస్తి అనాలి. అంటే నీరు లేక బ్రతుకు లేదు. ఓకే. జలం అనేది ఇక్కడ యాక్చువల్‌గా జలం నపుంసకలింగ పదము. సో, ప్రథమ, ద్వితీయ రెండిట్లో కూడా ఒకే రకంగా వినబడుతుంది. జలం అనే వినబడుతుంది. కాబట్టి జలం వినా అంటే వినా చోట అక్కడ జలం అనేది ద్వితీయ విభక్తిలో ఉంది. ఎవరన్నా ఆ వాక్యం చెప్పారనుకోండి, ఇక్కడ జలం ఏ విభక్తిలో ఉందంటే కళ్ళు మూసుకొని ద్వితీయలో ఉంది అని చెప్పాలి. ఎందుకు? వినా ఉంది కాబట్టి పక్కన. ఓకే. వినా వినా ఉంది వెంకటేశం కూడా ఉంది కదా అది వినా కూడా వెంకటేశంలో కూడా ఉంది. అదే ఉంది. వినా వెంకటేశం అన్నాం. వెంకటేశః అనేది పుంలింగ శబ్దం. బట్ వెంకటేశం వినా నాథః అంటే వేరే నాథుడు లేడు అని చెప్పడం. సో, వినా వెంకటేశం అంటున్నప్పుడు ఏమవుతోంది? అక్కడ వెంకటేశః అని చెప్పట్లా. వెంకటేశం అంటున్నాం. ఎందుకు చెప్పాము? అక్కడ వినా వచ్చింది కాబట్టి దానికి ద్వితీయ విభక్తి రావాలి. వితౌట్ వాట్, ఆ వాట్ అనే దానికి లేకుండా, ఏది లేకుండా ఆ ఆన్సర్ ఆ పదం ఏదైతే ఉంటుందో అది ఏ లింగ పదమైనా అయ్యుండొచ్చు. దానికి మనకి ద్వితీయ విభక్తి రావాలి అనేది నియమము. ఇది మీరు నేను పెట్టుకున్న నియమం కాదు. ఎప్పుడో మన వ్యాకరణవేత్తలు పెట్టేసిన నియమాలు. ఇవి పైపైన నియమాలు ఇంకా కూడా ఉన్నాయి. అవన్నీ మనకు చెప్పలేదు. కేవలం ఈ 4 నియమాలు చెప్పారు. ఏమేటవి? కర్మ పదానికి ద్వితీయ రావాలి ఫస్ట్‌ది. రెండవది అధివసతి, అధితిష్ఠతి అనే క్రియాపదాలు వాడుతున్నప్పుడు ఆ ప్లేస్ ఇప్పుడు నివసించటము, అధిష్ఠించడం అంటే ఏదో ఒక ప్లేసే ఉంటుందిగా. ఏదో ఒక ప్లేస్. ఆ ప్లేస్‌కి సంబంధించి ద్వితీయ విభక్తి రావాలి. అలాగే అభితః, పరితః, ఉభయతః అనే పదాలు వచ్చినప్పుడు ఇవి 3 దేనికి సంబంధించినవో ఆ పదానికి ద్వితీయ విభక్తి రావాలి. నాలుగవది వినా ప్రయోగంలో ఏది లేకుండా అని చెప్తున్నామో దానికి ద్వితీయ విభక్తి రావాలి. ఇవి 4 ద్వితీయ విభక్తి నియమాలు. ఓకేనా? ఇవి 4 ద్వితీయ విభక్తి నియమాలు. మీరేం చేస్తారంటే ప్రస్తుతానికి ద్వితీయ విభక్తి గురించి ఊరికినే విన్నాము అని మాత్రమే అనుకోండి. మీరు చేసుకురావాల్సిన ఇదేమిటి? మనకి ఇప్పుడు చెప్పుకున్నటువంటి లోట్ లకార రూపాలు ఏవైతే ఉన్నాయో ఆజ్ఞా ప్రేరణ రూపాలు, పరస్మైపది అండ్ ఆత్మనేపది 2 గనక మీరు చూసుకొని వస్తే దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ చెయ్యాలి. అండ్ అంతవరకే చేయగలము. ద్వితీయ విభక్తి ఎక్సర్సైజ్ ఆ పై క్లాస్‌లో చేయాల్సొస్తుంది. ఇంకా చెప్పలేదు కాబట్టి నేను కంప్లీట్‌గా. ఓకేనా అండి? రైట్. ఇవాల్టికి చాలు. నేను ఆ రికార్డింగ్ మిస్ అయింది కూడా మళ్ళీ నేను రికార్డ్ చేసి నేను యాడ్ చేస్తాను అన్నీను. సో, కాబట్టి ప్రస్తుతానికి ఆపేద్దాం క్లాసు. ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం ఎవరైనా పాడేసేయండి. పాడమంటారా? పాడేసేయండి. టైం అయిపోతుంది. పాడేసేయండి. యం వైదికా మంత్రతృషః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి చైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి बुद्धस्तदार्हन्निति बौद्धजैनाः सत्श्री अकालेचि च सिक्खसन्तः शास्त्रेति केचित् प्रकृतिः कुमारः स्वामीति मातेति पितेति भक्त्या यं प्रार्थयन्ते जगदीशितारं स एक एव प्रभुरद्वितीयः। ओम शांति मंत्रः श्रीस्तात्। ओम सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शान्तिः शान्तिः शान्तिः। అస్తు. ధన్యవాదాలు. చూసుకుని రండి. ఎక్సర్సైజ్ చేద్దాము. ఎప్పుడు? సోమవారం క్లాస్లో. నమస్కారం. ధన్యవాదం మహోదయ. ధన్యవాదం మహోదయ. ధన్యవాదాలు మేడం. మనకి ఫస్ట్ లో ఆకాశవాణి దీనిలో ఒక పాట వచ్చేది గుర్తుందా? సాంస్క్రిట్ పాట ఒకటి, అంటే స్టార్టింగ్ ఆఫ్ దిస్ వన్. అది మీకు అసలు రికార్డింగ్ ఎక్కడైనా దొరుకుతుందా? అసలు మీకు ఏంటది? కేయూరాణి భూషయంతి పురుషం పాడేస్తారు. చంద్రోజ్వల
స్నానం లేపనం కుసుమం ఆడుతున్నారు వాణ్యేకాసమలం కరోతి పురుషం యా సంస్కృతాధార్యతే క్షీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం కరెక్ట్ కరెక్ట్ మేడం దీనికే మన భర్తృహరి సుభాషితాల్లో ఉన్న పద్యం కూడా భూషలు కావు మర్చులకు భూరిమయాంగత తారహారములు భూషిత కేశపాస మృదు పుష్ప సుగంధ జలాభిషేకములు భూషలు కావు పురుషిని భూషితు చేయు పవిత్రవాణి వాగ్భూషణమే సుభూషణము భూషణములు నశించునన్నీయున్నది అది తెలుగు సేమ్ సేమ్ సంస్కృతానికి తెలుగు తెలుగు భర్తృహరి సుభాషితాల్లో అది రైట్. నమస్కారం అండి.